ఇద్దరికి అసాధ్యమైనవి ఉన్నాయి. అసాధ్యమైనవి అనేది లేవు అనేది దేవుడు చెప్పింది ఇద్దరికి. ఒకటి, సృష్టికర్త అనే దేవుడికి అసాధ్యమైనది ఏది? రెండోది, ఆ సృష్టికర్త అనే దేవుని నమ్మిన వాడికి కూడా, నమ్మువానికి సమస్తము, వాడికి కూడా అసాధ్యమైనది ఏది లేదు. హల్లెలూయా. నువ్వు ఆ దేవుడిని నమ్మితే కనుక నీకు కూడా అసాధ్యమైనది ఏది లేదు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. మార్గములను సృజించు వాడు. చేతులు చూపించని చేతులన్నీ కదా, చూపించని చేతులన్నీ పడిపోతే ఎంత బాగుంటుంది కదా. ఎలా చూపించ? హల్లెలూయా. ఎందుకు దేవుని సన్నిధిలో వాడని నోరెందుకు? గెంతని కాళ్ళు ఎందుకు? ఉపయోగించని చేతులు ఎందుకు? హల్లెలూయా. రెండు చేతులు చూపించండి. నా చేతిలో మైక్ ఉంది కదా. ఇలానా? మార్గములను సృజించువాడు, జీవితాలను వెలిగించువాడు, బ్రతుకున్నాగా నడిపించువాడు, యెహోవాయే నాకుండగా నేను సాధించలేనిది, జయించలేనిది, అసాధ్యమైనది సాధించలేనిది, జయించలేనిది, అసాధ్యమైనది ఏమంటే ఇంతమంది ఉన్నారు, మీరు పాడుతుంటే అసలు వినపడతలేదేంటి? ఎసరాయి అంటే ఊరెత్తిపోవాలి. అయ్యగారు మాట్లాడుతుంటే ఆ పక్క వీధిలోకి వినపడేదంటే అప్పుడు మైకిళ్ళు కూడా లేదు. హల్లెలూయా. గట్టిగా పాడండి. నేను సాధించలేనిది, జయించలేనిది, అసాధ్యమైనది జీవితమంతా శూన్యమైన బంధువులందరూ నన్ను విరచినను, జీవితమంతా శూన్యమైన బంధువులందరూ నన్ను విరచినను, వ్యాధులెన్నో నన్ను చూపినను, అటకమూలను నాకెదురైనను, వ్యాధులెన్నో నన్ను చూపినను, అటకమూలను నాకెదురైనను, సాధించలేనిది, జయించలేనిది, అసహ్యమైనది, విజయమితుడు, సాధించలేనిది, జయించలేనిది, విజయమితుడు, నేను సాధించలేనిది, జయించలేనిది, అసత్యమైనది, విజయమితుడు. జీవితం అంతా శూన్యమైపోయినప్పుడు, బంధువులందరూ విడిచెళ్ళిపోయినప్పుడు, హల్లెలూయా, వ్యాధులెన్నో మనల్ని చుట్టినప్పుడు, హల్లెలూయా, మన పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి. ఇలా పాటలు రావు. హల్లెలూయా. వ్యాధితో ఉన్నప్పుడు, వ్యాధులన్నీ చుట్టేసినప్పుడు అలా ఉంటామా? ఇలా గంతులేస్తామా? అయినా క్రైస్తవుడు గంతులేస్తాడు. కారణం ఏంటంటే యెహోవా అతనికి తోడై ఉన్నాడు కాబట్టి. ఆమేన్. హల్లెలూయా. చూపించండి ఇలాగా. సున్నా చూడండి. జీవితమంతా శూన్యమైన బంధువులందరూ నన్ను విరచినను, జీవితమంతా శూన్యమైన బంధువులందరూ నన్ను విరచినను, వ్యాధులెన్నో నన్ను చుట్టినను, అటకమూలను నాకెదురైనను, వ్యాధులెన్నో నన్ను చుట్టినను, అటకమూలను నాకెదురైనను, నేను సాధించలేనిది, జయించలేనిది, అసత్యమైనది, విజయమితుడు, నేను సాధించలేనిది, జయించలేనిది, అసత్యమైనది, విజయమితుడు, విజయమితుడు.
విజయమెప్పుడు విజయమెప్పుడు ప్రభుని ఆరాధించడం. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం. ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి మీరు మా మధ్యలో కదులుతున్నందుకు వందనాలు. పరిశుద్ధాత్ముడా నీ కార్యాలు జరిగిస్తున్నందుకు వందనాలు. We love you, Holy Spirit. We exalt you, Holy Spirit. ప్రేమించెదను యేసయ్యా ఇంకా ఇంకా అధికంగా. ప్రేమించెదను యేసయ్యా ఇంకా ఇంకా అధికంగా. నీ మీద ప్రేమ చేత పొందుచున్నాను. నీ మీద వాంఛ చేత సొమ్మసిల్లుచున్నాను. ప్రేమించుచున్నాను. నిన్నే ప్రేమించుచున్నాను. అందరూ చెప్పండి. నిన్నే ప్రేమించుచున్నాను. బైబిల్ గ్రంథంలో కొన్ని ప్రశ్నలు కనబడినప్పుడు ఆ ప్రశ్నలు నేను ధ్యానించినప్పుడు అవి బలమైన వర్తమానాలుగా దేవుడు నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. రాత్రికాల సమయంలో ఒక ప్రశ్న మనము ధ్యానం చేసాం. అది ప్రవక్తల శిష్యుడైన భార్య యొక్క సంఘటనలో ఎలీషా అడిగిన ప్రశ్నను చూసాం. అమ్మా, నా వలన నీకు ఏమి కావాలి? నీ ఇంట ఏమున్నదో నాకు తెలియజేయమన్నాడు. ఈ రాత్రి మరొక ప్రశ్నను మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. బైబిల్ తెచ్చుకున్న వారైతే నిర్గమాకాండము 4వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీరు జాగ్రత్తగా గమనించగలరు. నిర్గమాకాండము 4వ అధ్యాయము 2వ వచనం. యెహోవా అడుగుతున్నాడు, నీ చేతిలోనిది ఏమిటి అని అతనును అడిగెను. అందుకతడు కర్ర అనెను. మరలా చదువుతున్నాను. యెహోవా అడుగుతున్నాడు, నీ చేతిలోనిది ఏమిటి అని అతనిని అడిగెను. అతడు కర్ర అనెను. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన ప్రభువా, చదవబడిన వచనము నీది, నేను మీ వాడను, ఇక్కడ ఉన్న వారందరూ మీ వారు. కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడండి. వినే చెవి గ్రహించి ఆత్మను దయచండి. ఈ వాక్యాన్ని విరిచి మాకు పంచండి. మా జీవితాలలో గొప్ప ఆత్మకార్యం జరిగించమని నీకే సకల మహిమ చెల్లిస్తూ యేసు నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు కూడా అడగండి. పరిశుద్ధాత్ముడా, ఈ వాక్యం మీది, దాసుడు మీ వాడు, నేను మీ వాడను, మీ దానను. నాతో మాట్లాడండి. వినే చెవి గ్రహించే ఆత్మను దయచేయమని యేసు నామమున ఆమేన్. ఈ మాట ఎవరితో చెప్పారు? నేను కొన్ని విషయాలు ముందు చెప్పి తర్వాత ఈ వాక్యాన్ని ముగిస్తా. ఈ మాట దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడని అంటే మోషే అనే ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. మోషే అనే వ్యక్తి ఎవరు అని మనము ఆలోచిస్తే మనకు తెలుసు, పాత నిబంధన ప్రవక్తలలో గొప్ప ప్రవక్త. ఇశ్రాయేలు ప్రజలను అరణ్యములో నుండి కానాను దేశపు వాగ్దాన భూమిలోనికి తీసుకొచ్చిన ఒక గొప్ప సేవకుడు. దేవుడు ఇతనును పిలిచి అతనికి పరిచర్య అప్పగించాడు. ఆయన ద్వారా 5 కాండాలు రాయబడ్డాయి. మరి దేవుని యొక్క చరిత్ర అతడు ప్రారంభించి ఆది కాండములో దేవుని యొక్క ప్రారంభము, లేకపోతే భూమి యొక్క ప్రారంభం, మనిషి యొక్క ప్రారంభం, ఇదంతా వివరిస్తారు. జాగ్రత్తగా వినండి, మీరు నా వైపు చూడాలి. ఈ వాక్య భాగాల్లో రాసిన ఈ మోషే ఎవరు అని మనము ఒకసారి వెనక్కి స్టోరీ కనుక వెళ్తే, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలులు విస్తరించారు. యోసేపు అక్కడ
ప్రధానిగా ఉంటున్నప్పుడు ఐగుప్తీయులు చాలా తక్కువ మంది, ఒక 70 మంది ఆ స్థలానికి వెళ్ళారు. అక్కడ దేవుడు వారిని ఆశీర్వదించడం విధానాన్ని బట్టి వారు లెక్కకు విస్తరించిపోయారు. అప్పుడు ఫరో రాజు ఈ విస్తరణను చూచి భయపడి ఒక రోజుకి వీరు మన సామ్రాజ్యాన్ని స్వాధీనపరుచుకుని మనలనే బానిసలుగా చేసుకుంటారని చెప్పి ఇశ్రాయేలులో పుట్టిన మగపిల్లలను చంపివేయమని మంత్రసానులకు ఆజ్ఞాపించాడు. మగపిల్లలను చంపే రాజు అక్కడ బయలుదేరాడు అనమాట. పిల్లల జాగ్రత్తగా వినండి. మగపిల్లలను చంపే ఆ ఆత్మ అక్కడ పనిచేయటం మొదలుపెట్టింది. ఫరోని ప్రేరేపించినప్పుడు ఫరో ఏం చేశాడంటే, ఈ ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయుల యొక్క స్త్రీలు కనడానికి సిద్ధంగా ఉన్న వారిని ఈ మంత్రసానితనం చేసే వారికి ఆజ్ఞాపించాడు. ఆడపిల్ల అయితే బతకనివ్వండి, మగబిడ్డ అయితే చంపేయండి. ఎందుకు మగబిడ్డను చంపాలనుకున్నాడంటే, వాడు పెద్దదిగిన తర్వాత ఒక సైన్యముగా మారొచ్చు, వాడు బలవంతుడిగా మారొచ్చు, ఫరో యొక్క రాజ్యాన్ని కూలదేసేవాడిగా మారిపోతారేమోనని చెప్పి మగపిల్లలను చంపించేశాడు. ప్రియులారా, భూమి పుట్టినది మొదలుకుని మనిషిని యొక్క పుట్టుకను ద్వేషించేవాడు ఈ లోకంలో ఒకడు సంచరిస్తున్నాడు. ఆయన పేరు ఏంటో తెలుసా? ఆయనని సంబోధించడం కన్నా వాడు అని సంబోధించడం బాగుంటది. వాడి పేరేంటో తెలుసా? సైతానుడు. వీడు నీ పుట్టుకను కూడా ద్వేషిస్తున్నాడు. అసలు భూమి మీద మనుషుని యొక్క ఉనికినే ద్వేషించేవాడు వీడు. అందుకనే ఆ దినాలలో పురుషులను చంపడానికి ఫరోను ప్రేరేపిస్తే, ఈ దినాలలో భారతదేశంలో స్త్రీని దేవతగా కొలిచే మన భారతదేశంలో ఆడపిల్లలను పుడితే చంపేయండి అని కొంతమంది ప్రయత్నం చేస్తూ, అసలు వారి వంశంలోనేనంట ఆడపిల్లలే లేరంట, వాళ్ళ కులంలో ఆడపిల్లలు లేరట పెళ్లి చేసుకోవడానికి. అందుకని వేరొక కులం నుంచి సెలెక్ట్ చేసుకుని వారు అమ్మాయిని తెచ్చుకుంటున్నారు. ఆ కులంలో పురుషులకు పెళ్లిళ్ళు అవ్వట్లే. నేను ఒక ప్రాంతానికి వెళ్ళాను, ఖమ్మం దగ్గర ఒక ప్రాంతానికి. ఆ ప్రాంతంలో ఉన్న పెద్ద పెద్ద కుర్రోళ్ళు అనమాట, అంటే 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు కూడా లుంగీలు కట్టుకున్నారు. గోళ్ల మీద కూర్చుని కొంతమంది ఏమో ఏడు పెంకులాట ఆడుతున్నారు. ఈ ఏడు పెంకులాట ఆడే పిల్లలు ఎవరు అనుకుంటున్నారు? 40 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు. ఈ 30 సంవత్సరాలు 40 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఏడు పెంకులాట ఆడుతున్నారు. పాస్టర్ గారిని అడిగిన, ఇదేంటంటే మా ఊర్లో ఏడు పెంకులాట చిన్నపిల్లలు ఆడతారండి, ఇక్కడ మీ వాళ్ళు ఆడుతున్నారు ఏంటంటే, ఏం చేస్తారండి, వాళ్ళ కులంలోని ఆడపిల్లలను బతకనివ్వకుండా చంపించేశారండి. ఇప్పుడు వీళ్ళకి పిల్లల్ని ఇవ్వడానికి ఆడపిల్లలు వాళ్ళ కులాల్లో లేవండి అనుకుని పెళ్లిళ్ళు అవట్లేదు, ఖాళీగా ఉండి ఏం చేస్తారు, ఏడు పెంకులు ఆడుకోకుండా అన్నారు. అంటే వాళ్ళ కులంలో ఉన్న ఆడపిల్లలు పుడితే గర్భములోనే చంపించేయడం మొదలు పెట్టారు. అంటే దానిని అబార్షన్స్ అని అంటారు. మనం ఏంటిది వైద్య పరిభాషలో అబార్షన్స్. ఈ అబార్షన్స్ అనేవి ఎవడు ప్రేరేపిస్తాడంటే సైతానుగాడు ప్రేరేపిస్తాడు. చాలా మంది క్రైస్తవులు అబార్షన్ల గురించి అసలు పట్టించుకోకుండా అబార్షన్స్ చేయిస్తూ ఉంటారు. వారికి పిల్లలు వద్దనుకున్నారంట కనుక అబార్షన్లు చేయించేసుకుంటున్నారు. బైబిల్ గ్రంథము అబార్షన్స్ వ్యతిరేకిస్తుంది. అబార్షన్స్ అనే దానిని దేవుడు కఠినమైన పాపముగా ఎంచుతాడు. అందుకనే దానిని భ్రూణ హత్య అంటారు. దానిని హత్యతో సమానముగా చేశాడు దేవుడు. ఒక ప్రాణిని చంపడం అని ఒక నరుణ్ణి, ఒక మనిషిని కత్తితో పొడిస్తే ఎంత పాపమో, ఎంత శిక్షో, ఒక వ్యక్తి గర్భంలో ఉన్న శిశువును చంపడం కూడా అంతే పాపముగా దేవుడు పరిగణిస్తాడు. ప్రియులారా, అబార్షన్స్ ని దేవుని బైబిల్ గ్రంథం ఎప్పుడు ప్రోత్సహించలేదు, దాన్ని ఖండిస్తూనే ఉంది. గట్టిగా 2 చెవులు పైకెత్తాలి, చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఒక పెళ్ళైన భార్య భర్తలు, నేనే పెళ్లి చేశాను, ఆ పెళ్ళైన భార్య భర్తలు 4 సంవత్సరాలు అయింది కానీ పిల్లలు పుడతలేదు. నేను అనుకున్నాను మామూలుగా వారు ఏమన్నా వద్దనుకున్నారేమోలే, ఇప్పుడే పిల్లలు ఎందుకు అనుకున్నారేమో అనుకున్నాను. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మ, ఆ పిల్లగల అమ్మ ఏడుస్తూ నాతో మాట్లాడుతూ ఉంది. అయ్యా, ఇప్పటికి 3 సార్లు బిడ్డకి కన్సీవ్ అయింది, కానీ 3 సార్లు కూడా ఈ పిల్ల ఏదో టాబ్లెట్లు వేసేసుకుని అది డిస్ట్రాయ్ చేసేసింది, నాశనం చేసేసింది. ఎందుకంటే ఈ అమ్మాయి నర్సింగ్ చేస్తుంది అనమాట, హాస్పిటల్లో చేస్తుంది కనుక దానిని చంపేస్తా ఉంది, వచ్చిన గర్భాన్నల్లా పాడు చేసుకుంటుంది అని అంది. ఆ తర్వాత నేను ప్రార్థన చేస్తుంటే ప్రభు అన్నాడు, నేను ఆమె గర్భాన్ని మూసేస్తాను సతీష్ అని చెప్పాడు. ఆ తర్వాత జరిగింది ఏంటో తెలుసా? ఆ అమ్మాయికి
తర్వాత పిల్లల మీద యావ కలిగి అందరూ పిల్లలు పుడతలేదని అంటున్నారని పిల్లలు కావాలని అనుకుందంట. ఇక ప్రెగ్నెన్సీ కోసం ఎదురు చూస్తామంటే అమ్మాయి ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయింది. కానీ ఎక్కడొచ్చిందంటే యూట్రస్ ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చేసింది. ఆ ట్యూబ్ బరస్ట్ అయిపోయి ఒక రోజు ఏమైందంటే డాక్టర్ గారు పర్మిషన్లో కూడా తీయకుండా ఆపరేషన్ చేయకపోతే చచ్చిపోతుందని వెంటనే ఆపరేషన్ చేసి ఒక ట్యూబ్ కత్తిరించి తీసేసాడు. ఈ యూట్రస్ అనేది ఒక ట్యూబ్ మీద ఎలాడుతుంది. 2 ట్యూబులు ఉంటాయి, ఒక ట్యూబ్ పోయింది. ఇక దేవుడు అన్నాడు, ఈ అమ్మాయి గర్భం మూసేసాను నేను అన్నాడు. ఈ అమ్మాయి చర్చికి రావడం మానేసింది. అంతా అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, చక్కగా ఉన్నారు, మంచి బిల్డింగ్ కట్టుకున్నారు, ఇంక అక్కర్లేదు అనుకున్నారు, చర్చ్ అక్కర్లేదు అనుకున్నారు, ఇంక రావడం మానేసింది. ఒకరోజు మా పాస్టమ్మ గారు అన్నారు, ఏమంటే అమ్మాయితో మాట్లాడదాం వెళ్ళి అన్నారు. నేను అన్నాను, అమ్మాయికి దేవుడు గర్భం మూసేశాడని చెప్పాడు. అమ్మాయి మనసు కరిగి మరలా దేవుని దగ్గరికి రావాలి తప్ప మనం వెళ్తే మనం చులకనగా చూస్తుంది, వద్దని చెప్పాను. అయితే మేము దారిలో కనబడినా మాట్లాడేది కాదు. అయితే ఒక రోజు జరిగిందేంటి అని అంటే, ఈ అమ్మాయికి పిల్లలు పుట్టారు, ఛాన్స్ 99% లేదు, 1% ఉందని చెప్పారు. ఈసారి వస్తే మరలా ఈ ట్యూబ్లో వస్తుందని చెప్పేశారు. అందుకని ఈ అమ్మాయి ఏడ్చుకుంటూ ఇంటికాడే ఉంది, చాలా బాధపడుతుంది. వాళ్ళ చెల్లి వచ్చి మాతో మాట్లాడి, అక్కని పంపిస్తాను, చర్చిలో చేర్చుకోండి, మీరు ఏమనకండి అని చెప్పింది. మేము ఎప్పటిలాగానే అమ్మాయి గురించి ప్రార్థన చేస్తాం, పంపించింది. ప్రియులారా, జరిగింది ఏంటి అని అంటే, ఆ అమ్మాయి వచ్చిన వెంటనే అడుగుతుంది, నాకు పిల్లలు కావాలని ప్రార్థన చేయి. నేను అన్నాను, దేవుడు నిన్ను ఆశీర్వదించి పిల్లల్ని ఇచ్చినప్పుడు అబార్షన్స్ ద్వారా దానిని చంపేశావు. దాని శిక్ష వలన నీకు పిల్లలు పుట్టకుండా దేవుడు గర్భాన్ని మూసేశాడు. దేవుడు వేసిన శిక్షది. మరలా దేవుడు కనికరపడి నీకు పిల్లలు ఇస్తాడు. కానీ ఇప్పుడు నేను నీ పిల్లల గురించి ప్రార్థన చేయను, దేవుని దగ్గర నువ్వు సమాధాన పడని ఆ బిడ్డను సరిచేయడం జరిగింది. పిల్లరా, దేవునికి వ్యతిరేకమైన పాపాలు ఇప్పుడు క్రైస్తవులు చాలా సున్నితంగా చేసేస్తున్నారు. మేము వద్దనుకున్నామండి, అందుకనే మేము ఆ గర్భాన్ని తీయించేసుకున్నామండి. ఎంత దారుణమైన సంగతి తెలుసా? అబార్షన్స్ అనేది దేవుడికి వ్యతిరేకమైన పాపం. అది ఎవడు ప్రేరేపిస్తాడో తెలుసా? దాని వెనకాల సైతానుడు ఉన్నాడు. ప్రియులారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నా పుట్టుకను కూడా సైతానుడు ద్వేషించాడు. నాకన్నా 3 ముందు మా అమ్మగారికి పుట్టారు, అక్క, 2 అన్నయ్యలు. ఆ తర్వాత మా నాన్నగారు మిలిటరీలో చేస్తున్నప్పుడు, నేను కడుపులో పడినప్పుడు మా అమ్మగారు అనుకున్నారు, ఇక ఈ గర్భం నాకు వద్దు, ఇక నేను తీసేసుకుంటాను అన్నారు. మా నాన్నగారు కూడా సరే రేపు హాస్పిటల్కి వెళ్ళి ఆ గర్భాన్ని డిశ్చార్జ్ చేద్దామని అన్నారు. అయితే మా అమ్మగారు బొబ్బాయికాయలు తింటే పోతుంది అన్నారంట, బొబ్బాయికాయలు తిన్నదంట. ఆ తర్వాత ఎవరు గుప్పిడి టాబ్లెట్లు ఇచ్చారంట, ఆ టాబ్లెట్లన్నీ వేసేసుకుని ఎదురు చూసింది, అప్పుడు డిస్ట్రాయ్ అవ్వలేదు. ఇంత చేసినా ఇది పోవట్లేదని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్దామనేసి అపాయింట్మెంట్ తీసుకున్నాడు మిలిటరీ హాస్పిటల్లో మా నాన్నగారు. రేపు ఉదయాన్నే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. నిన్న రాత్రి జరిగింది ఏంటంటే, నిన్న రాత్రి ఎవడో ఒక అమ్మాయిని, తల్లిని తీసుకొచ్చి, తన భార్యని తీసుకొచ్చి అబార్షన్ చేయించాడంట డాక్టర్ అమ్మర్ చేత. ఆ అమ్మాయికి 4వ నెల గర్భిణి. అబార్షన్ చేస్తే, అబార్షన్ చేసేటప్పుడు ఆ ఆపరేషన్ లోని తల్లి కూడా చచ్చిపోయింది. అది పై అధికారులకు వెళ్ళిపోయింది. అబార్షన్ చేయించిన భర్తని, చేసిన డాక్టర్ని కూడా తీసుకెళ్లి జైల్లో వేశారు. ఒక రూల్ పాస్ అయింది ఆ మిలిటరీలో. ఏంటనంటే, ఎవడైనా అబార్షన్ చేయమని ఎవడైనా వస్తే ఇక వాడికి విచారం లేదు, వెంటనే తీసుకెళ్లి వాడిని అరెస్ట్ చేసి వాడి క్వార్టర్ గార్డ్ లో వేసేయండి అనేసి ఆర్డర్ వచ్చిందంట. ఉదయాన్నే మమ్మల్ని తయారు చేసి మా నాన్నగారు తీసుకువెళ్లే లోపల ఆర్డర్ పేస్ అయింది. అయ్యా, రాత్రిలో జరిగింది, ఇప్పుడు కనుక మీరు అబార్షన్ అని పేరెత్తితే చాలా లోపల వేస్తారనేటప్పటికి మా నాన్నగారికి భయం వేసి వెనక్కి తీసుకొచ్చేసారు. అందుకే మా నాన్నగారు నాకు పేరెట్టాడు, వద్దంటే పుట్టాడని. నా పుట్టుకను ద్వేషించాడు ఆ సైతానుడు. నా తల్లిదండ్రులు వద్దనుకున్నారు, కానీ దేవుడు కావాలనుకున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రియులారా, అబార్షన్స్ అనే దాన్ని దేవుడు వ్యతిరేకిస్తాడని చెప్పడానికి ఈ విషయాలు చెప్పాడు. అయితే ఆ దినాలలో మోసే పుట్టాడట. మోసే పుట్టినప్పుడు తల్లిదండ్రులు 3 నెలలు అతన్ని దాచారు. ఇక తాయలేక అతనిని ఒక జమ్ము పెట్టెలో చేసి అతనిని పెట్టి నైలు నదిలో వదిలేస్తారు. నైలు నదిలో 2 ప్రమాదకరమైన జంతువులు ఉంటాయి. ఒకటి ముసళ్ళు ఉంటాయి, 2 హిప్పోస్ ఉంటాయి. హిప్పోస్ అంటే నీటి ఏనుగులు ఉంటాయి అనమాట. అవి వచ్చేదాన్ని ప్రతి దానిని చంపుతాయి, హత్యలు చేస్తాయి అనమాట. అవి కరిచి ఆ మనుషులను గాయపరిచి చంపుతూ ఉంటాయి. అలాంటి ప్రమాదకరమైన నదిలో వెళ్తున్నప్పుడు ఫరో కుమార్తె దాన్ని చూసి తీసుకుంది. బైబిల్ గ్రంథము అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో మనం చదివితే, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం తీయండి ఒకసారి. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో పౌలు చక్కని
లూకా చక్కటి మాటలు రాశాడు. అక్కడ అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 20వ వచనం చదివితే, ఆ కాలమందు మోసే పుట్టాడు, అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడ్డాడు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. ఏ కాలము అంటే మగపిల్లలను చంపే కాలంలో మోసే పుట్టాడు. ఈరోజు ఆడపిల్లలను చంపే కాలంలో మీరు పుట్టారు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మోసే పుట్టుక వెనకాల దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క ప్రణాళిక మనకు కనబడుతుంది. మనం 21వ వచనం చదివితే, ఆ తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతను తీసుకుని అతని కుమారునిగా పెంచుకున్నది. ఇలా చూడండి, నా వైపు చూడండి. కన్న కొడుకుని తీసుకువెళ్ళి బైబిల్ చెప్తుంది వారు తల్లిదండ్రులు అతనిని పారవేశారు అని అంటుంది. అంటే దాని అక్కడ అర్థం ఏంటో తెలుసా? వాళ్ళు వద్దనుకున్నారనమాట. ఎందుకంటే కావాలని పెంచితే ఫరో యొక్క ఆజ్ఞను వ్యతిరేకించినట్టు అవుతుంది, ప్రాణాల మీదకి వస్తుంది. ఇక ఏం చేయలేక ఆ బిడ్డను వద్దనుకున్నారు. ఆ బిడ్డను వద్దనుకుని నైలు నదిలో వదిలేశారు. దేవుని బిడ్డలారా, ఎవరైనా కనుక మనల్ని వద్దు అని అంటే, నువ్వు మా ఇంటికి రావద్దు అని అంటే మీకు ఆనందమా దుఃఖమా చెప్పండి? నువ్వు నాకు ఇష్టం లేదు అని ఎవరైనా మీ ముఖం మీద చెప్పారంటే మీకు సంతోషంతో నవ్వు వస్తుంది, ఏడుపు వస్తుందా? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ప్రియులారా, మోసే అనే పేరుకి అర్థం ఏంటో తెలుసా? నీటి నుండి తీయబడిన వాడు అని అర్థం. మోసే అని పేరు పెట్టి పిలిచిన ప్రతిసారి అతని గతం అతని కన్నుల ఎదుటి కనబడతా ఉంది. అతని బాధ అతని కన్నుల ఎదుటి కనబడుతుంది. ఏంటా బాధ? కన్న తల్లిదండ్రులు అతన్ని పారేశారు. కన్న తల్లిదండ్రుల బంధువులు అతను వద్దనుకున్నారు. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైనా కనుక నిన్ను తృణీకరిస్తే నువ్వు బాధతో ఉన్నావేమో. మేబీ మనుషులు మనం తృణీకరిస్తే బాధపడతాం. ప్రియులారా, అలాంటి బాధలో అనుభవించిన వాడే మోసే. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తృణీకారాన్ని ఎదుర్కొన్నాడు. మనుషులు వద్దనుకున్నారు అతన్ని. మధ్యలో మనుషులు కాదనుకున్నారు. ఏ మనుషులు? కన్న తల్లిదండ్రులు, తనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులే అతనిని పారవేశారని బైబిల్ చెప్తా ఉంది. నీ జీవితంలో ఇలాంటి సంఘటన ఎదురైనప్పుడు నీకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? నీ కన్నదండ్రులే నిన్ను మా ఇంటికి రావద్దు నువ్వు ఇక అని అన్నారనుకోండి, నువ్వు ఎట్లా ఉంటది? నీ మనసు ఎలా ఉంటది? నీ బంధువులు, నీకు ఇష్టమైన వారే నిన్ను వద్దనుకుంటే నీ జీవితంలో నీకు నరకము అనేది కనబడుతుంది. ఇంకా నువ్వు మొదలెడతావు ఏమన్నా తెలిసి, ఈ జీవితం ఎందుకు, నేను చచ్చిపోతే మంచిది అని అనుకుంటావు. ఈరోజు ఆత్మహత్యలు అన్ని దేని కారణంగా జరుగుతున్నాయంటే మనుషులు వారిని తృణీకరిస్తున్నారనే బాధతోటే. ఎందుకు భార్య భర్తల్లో భర్త గాని భార్య గాని చచ్చిపోతున్నారంటే వారు ఇద్దరిలో ఒకరు వద్దనుకుంటున్నారు. చిన్నపిల్లలు, యవనస్తులు చచ్చిపోతున్నారు. కారణం ఏంటి? ఆత్మహత్య చేసుకుంటున్నారని అంటే వారు ప్రేమించిన వాడు వద్దన్నాడని, తల్లిదండ్రులు వద్దన్నారని, ఏదో ఒక సంథింగ్ కారణం. మనుషులు తృణీకారాన్ని ఎదుర్కొన్నప్పుడు మనుషులు చావును చూస్తారు, చావుని దగ్గరవుతారు. ప్రియులారా, అలాంటి బాధను అనుభవించాడు మోసే. ఈ రాత్రి అలాంటి బాధను అనుభవిస్తే ఇక్కడ ఎవరైనా కూర్చున్నారేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మనుషులు వద్దనుకున్న వారిని దేవుడు కావాలనుకుంటాడు. దేవుని బిడ్డ, ఈ రాత్రి దేవుడు నిన్ను కావాలనుకుని ఈ స్థలానికి తీసుకొచ్చాడు. మేబీ మనుషులందరూ నిన్ను వెలివేశారేమో, నిన్ను తృణీకరించారేమో. నువ్వొద్దు, మా కుటుంబాలు తొక్కద్దు, మా గడపలు తొక్కద్దు, నీతో ఇంకా మాకు సంబంధం లేదు అని నిన్ను తృణీకరించారేమో. కానీ దేవుడు నీ వైపు చూసి అంటున్నాడు, నేను నిన్ను కోరుకున్నాను అంటున్నాడు. గట్టిగా 2 చేతులు ఉంటే పైకి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ మోసే ఫరో యొక్క కుమారుడిగా ఎదిగాడు. ఫరో యొక్క కుమారుడిగా ఎదిగాడు. ఈ మోసే ఎదుగుతున్నప్పుడు ఫరో యొక్క కుమార్తె మోసే యొక్క తల్లితో ఏమని చెప్పిందో మనం ఒక మాట నేను ముందుకు వెళ్తాను. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నిర్గమాకాండము 2వ అధ్యాయము మనము 9వ వచనం చదివితే, ఫరో కుమార్తె అంటుంది ఆమెతో అంటుంది, ఈ బిడ్డను తీసుకుని పోయిన కొరకు పాలిచ్చి వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతమిచ్చదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకుని పోయి పాలిచ్చి పెంచింది. ఫరో కుమార్తె అంటుంది, మోసే తల్లితో చెప్తా ఉంది, ఇదిగో ఈ బిడ్డను నా కొరకు నువ్వు పెంచు. ఈ బిడ్డని నువ్వు నా కొరకు పెంచితే నేనేమిస్తాను నీకు? మాట్లాడండి అమ్మా, గట్టిగా చెప్పాలి. ఏమిస్తాను నీకు? ఈరోజు దేవుడు కూడా నీకు బిడ్డలు ఇచ్చి అదే మాట చెప్తున్నాడు. ఈ పిల్లలు నీ కొరకు పెంచుకోకు,
ఈ పిల్లలు నీకు ఎందుకు ఇచ్చానో తెలుసా? నీ కొరకు పెంచుకోవడానికి కాదు, నా కొరకు పెంచు. దేవుడు అంటున్నాడు, నీ పిల్లలను నా కొరకు పెంచు. నేను సిద్ధపరిచిన జీతము సిద్ధపరిచి నీకు ఇవ్వడానికి నేను వస్తున్నాను. దేవుని పిల్లలారా, క్రైస్తవుల పిల్లలు క్రైస్తవ బిడ్డలు తమ పిల్లలను దేవుని కొరకు పెంచినట్లయితే వారికి ఒక జీతం ఉన్నది. పిల్లల తల్లిదండ్రుల యొక్క బాధ్యతను నెరవేర్చడం ఏంటో తెలుసా? అది శ్రమ కాదు, అది బాధ్యత అంతకన్నా కాదు. అదేంటో తెలుసా? దేవుని పనిని నెరవేర్చడమే. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను పట్టించుకోరు. వాళ్ళు ఏం చేస్తున్నారో పట్టించుకోరు, ఎక్కడ తిరుగుతున్నారో పట్టించుకోరు, ఎలా ఉన్నారో పట్టించుకోరు, ఏం ధరిస్తున్నారో పట్టించుకోరు. పిల్లల బాధ్యతను పట్టించుకొని స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు, కానీ వారు క్రైస్తవులుగా సంఘంలో మెయింటైన్ అవుతున్నారు. కానీ దేవుడి వాక్యం చెప్తుంది, దేవుడు నీకు బిడ్డలు ఇచ్చాడంటే కారణం నీ కొరకు పెంచుకోవడానికి కాదు. ఎవరి కొరకు? ఎవరి కోసం పెంచుతున్నావు నువ్వు? నీ కోసం నువ్వు పెంచుకోకు. అది నీ కోసం బతకడం. సుబ్బలక్ష్యం కోసం బతుకుతాడు పెద్ద అయిన తర్వాత. సుబ్బలక్ష్మే, నువ్వు లేకపోతే నేను ఉండలేను బాబాయ్ అంటాడు. నీ కొరకు పెంచితే కాటికి తీసుకెళ్లి తగలేసేస్తాడు బతకుండగానే. వాడిని దేవుని కొరకు పెంచు, దేవుడు నీకు జీతం ఇస్తాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. వాడికి ప్రార్థన నేర్పించు, వాడికి వాక్యాన్ని నేర్పించు, వాడికి ఇవ్వడం నేర్పించు. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకి ఇవ్వడం నేర్పించరు. వాడు పెద్ద అయిన తర్వాత పెద్ద దరిద్రుడు అవుతాడు. చిన్నప్పుడు పావలా వేశాడు, పెద్ద అయిన తర్వాత కూడా 50,000 సంపాదించి జీతం వచ్చినా సరే ఆడి జోబులోంచి ఏం ఎదుగుతూ ఉంటాడు? చెయ్యట్టేసి అరగంట సేపు ఎదుగుతాడు ఇలాగా. ఏంటి పావలో దొరుకుద్దేమోనని. ఆడు పెద్ద ఎదిగిన తర్వాత పెద్ద దరిద్రుల్లో మహానుభావుడు అవుతాడు అనమాట. దరిద్ర మహానుభావుడు అవుతాడు అన్నమాట. కనుక పిల్లలకి ఇవ్వడం నేర్పించు. నా పిల్లలకి నేను రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు పిల్లలు ఇవ్వడానికి ఇష్టపడను. దేవునికి మనం ఇవ్వటం మనము నేర్పిస్తేనే వాడు నేర్చుకుంటాడు. దేవుని నామానికి స్తోత్రం. ఏమండి, 2 చిలకలు నువ్వు కొన్నారంటండి ఇద్దరు. ఒకడేమో పంతులు గారు కొన్నారంట, మాస్టర్. ఒకడేమో కషాయోడు కొన్నాడండి. మాస్టర్ కొన్న చిలకేమో రండి, బాగున్నారా, వచ్చారా, కూర్చోండి, వెళ్ళండి అంటుందంట. కషాయోడు కొన్న చిలకేమో ఏసాయ్ తీసాయ్ నరికా అంటుందంట. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అది చిలక ఎవడు నేర్పించే మాటలు అదే నేర్చుకుంటది. నీ పిల్లలకి ఏమి నేర్పిస్తావో అదే నీ పిల్లలు నేర్చుకుంటారు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. పిల్లల పెంపకం పాడైపోయింది. ఈరోజు వాళ్ళ చేతుల్లో సెల్ ఫోన్లు ఇస్తున్నారు. వాడు చూడరానివన్నీ చెప్తున్నాడు. ఇంత ఉంటాడు వాడు అంటాడు, మా వాడంటే చెల్లంతా తిరిగేస్తాడండి బాబు, తిరిగేస్తాడండి బాబు చెల్ల. నేను ఇలా వాకింగ్ చెప్తుంటే మా అబ్బాయి చిన్నవాడు అనమాట, 5 సంవత్సరాల వయసు, 6 సంవత్సరాల వయసు. ఆడు పక్కన ఆ కీబోర్డ్ వాయించే వాళ్ళు పక్కన కూర్చుని వాళ్ళ సెల్ల తీసుకున్నాడు. పాస్టర్ గారు బిడ్డ కాబట్టి సెల్ల అడిగితే అన్నయ్య సెల్ల అంటే ఇచ్చేస్తాడు. మరి పాస్టర్ గారు ఏమన్నా అంటాడేమో అనుకో. ఆడు ఇచ్చేస్తే నేను వాక్యం చెప్తుంటే ఇటు సెల్ తిరిగేసేస్తున్నాడు. నేను ఎందుకో కానీ ఇలా తిరిగి చూసేటప్పుడు గారు సెల్ చూస్తున్నాడు. అరే జరమి జాగ్రత్త అన్నాను, ఇచ్చేసాడు. మళ్ళీ కాసేపు చూసేటప్పటికి మరలా సెల్ తిరిగేస్తున్నాడు. మరలా అన్నాను, అరే జాగ్రత్త అన్నాను. మరలా కాసేపు వాక్యం చెప్పేటప్పటికి మరలా సెల్ తిరిగేస్తున్నాడు. అప్పుడు చెప్పాను, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలే, రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడతానని వదిలేసి వాక్యం చెప్పేశాను. ఆ రాత్రి వెళ్ళేటప్పుడు జోకులు వేసుకుంటూ వెళ్ళాము ఇంటికి. చక్కగా కూర్చున్నాము, పడుకోవటానికి సిద్ధపడుతున్నాము. అప్పుడు వీడు అనుకుంటున్నాడు మా నాన్న మర్చిపోయాడు, మా నాన్న మర్చిపోయాడు అనుకుంటాడు. అప్పుడు బెల్ట్ తీశాను, కర్ర తీశాను ఒకటి. మా ఆవిడ పక్కన నిలబడింది, నేను పక్కన నిలబడ్డాను. మీరు నమ్ముతారా? రాత్రి 1 గంట వరకు వాడిని శిక్షిస్తూనే ఉన్నాం మేము. ఏడుస్తూనే ఉన్నాడు, కొడుతూనే ఉన్నాం. నువ్వు చేసింది తప్ప అని తెలియజేసేదాకా, ఆడికి ఆ మాట అర్థమయ్యేదాకా వాడిని కొడుతూనే ఉన్నాం. నేను చెప్తున్నాను, ఈ రోజు ఆడికి 10 సంవత్సరాల వయసు. సెల్ ఫోన్ ముట్టుకోవడానికి కూడా వాడికి ఇష్టం ఉండదు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి గట్టిగా. పిల్లలు బాగుంటారని సెల్ ఫోన్లు ఇవ్వండి, నాశనం అయిపోతారు, జాగ్రత్త. నేను రేడియోలో ఒక మెసేజ్ వింటున్నాను. ఒక డాక్టర్ అమ్మ గారు చెప్తుంది, అది సైకాలజికల్ గా వారు దానికి అడిక్ట్ అయిపోతున్నారంట. సెల్ ఫోన్ లేకపోతే ఇంక జీవితమే లేదనుకుని చచ్చిపోయే వాళ్ళు ఉన్నారంట. ఇలాంటి అలవాట్లు ఉన్న దినాలలో మనకి దేవుడు పిల్లలు ఎందుకు ఇస్తున్నాడో తెలుసా తల్లిదండ్రులారా? దేవుని కొరకు మనం పెంచాలని. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి.
గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. అది బహుమానంరా బాబు, దాన్ని అడ్డమైన చోట్ల పాడేకిరా, దాన్ని జాగ్రత్తగా దాయిరా. దాన్ని దేవుడు నీకు ఇచ్చాడు, నిన్ను మెచ్చి దానిని జాగ్రత్తగా పెంచు, దేవుని మాటలు పలికేలాగా పెంచు, వాడికి బోధించు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు ఏమిస్తాడు నీకు? మాట్లాడతలేదు మీరు. ఏమిస్తాడట? ఖచ్చితంగా నీకు జీవితం, కుటుంబ జీవితాన్ని గురించి కూడా మనం లెక్కప్ప చెప్పాలి దేవుని ఎదుట. యు నో దట్. మనము ప్రతి విషయంలో దేవునికి లెక్కప్ప చెప్పాలి. కుటుంబ విషయంలో, పిల్లలను పెంచే విషయంలో లెక్కప్ప చెప్పాలి. దేవుని బిడ్డలారా, ఆ ఫరో కుమార్తె అంటుంది, నేను నీకు డబ్బులు ఇస్తాను, నేను నీకు జీతం ఇస్తాను, ఈ బిడ్డని నా కొరకు పెంచు. ఈరోజు దేవుడు నీతో అంటున్నాడు, నీ పిల్లలను నా కొరకు పెంచు, నేను నీకు జీతం ఇస్తాను. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అయితే మనము ఈ మోసే పెద్దవాడయ్యాడు. పెద్దవాడైన తర్వాత ఒక రోజు ఐగుప్తు దేశం నుండి పారిపోయి ఒక అరణ్యంలోనికి ప్రవేశించినట్లుగా మనకు కనబడుతుంది. దేవుని బిడ్డలారా, మిద్యాను అరణ్యములో అతడు సంచరిస్తున్నట్టుగా 3వ అధ్యాయంలో ఉంది. 3వ అధ్యాయం 1వ వచనం చదివితే, మోసే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకుని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చాడు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మెలకువగా ఉన్నవారు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నా మాటలు జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఎవరో ఒకరికి వాక్యము తోటి దేవుడు మాట్లాడబోతున్నారు. నేను అందరు కానీ చెప్పలేను, కానీ ఎవరో ఒకరితోటి మాట్లాడుతున్నాను. ఏదో ఒక మాట నీకు సూచించబడే మాట రాబోతుంది. పరిశుద్ధాత్ముడి మాటలు నీతో మాట్లాడబోతున్నాడు. మోసే రాజకుమారుడికి ఎదిగిన రాజకుమారుడైన మోసే అరణ్యములో గొర్రెల కాపరిగా ఎందుకు మారిపోయాడు? ఎందుకు మారిపోయాడో తెలుసా? ఒకరోజు ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారంట. ఒకడు ఫరో సేవకుడు ఇశ్రాయేలుని పట్టుకుని కొడుతూ ఉంటే అది చూసి సహించలేక మోసే వెళ్ళి ఆ ఫరో సేవకుడిని కొట్టేసి చంపేశాడు. కొట్టగానే చచ్చిపోయాడు. చచ్చిపోగానే అతన్ని తీసుకొచ్చి ఏం చేశాడంటే ఇసుకలో కప్పేటేశాడు. చెప్పండి మాట. ఎడారిలో ఏముంటది? ఆ ఇసుకలో కప్పేటేశాడు. అయితే కొన్ని రోజుల తర్వాత జరిగింది ఏంటో తెలుసా? ఎవరికి తెలియదు అని అనుకున్నాడు. మీకు తెలుసా ఎడారిలో ఇసుక ఎలా ఉండదో తెలుసా? పర్మనెంట్ గా ఒక చోట ఉండదు. గాలికి ఎగురుతూ 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 మీరు ఒకసారి వెళ్తే ఇక్కడ మేట వేస్తుంది, ఇంకొకసారి వెళ్తే అక్కడ వేస్తుంది, ఈ మేట కరిగిపోయి అక్కడ ఉంటది. కారణం ఏంటంటే గాలికి ఇసుక కొట్టుకుపోతుంది. ఒకరోజు ఈ మోసే చేసిన పని బయలుపడింది. అతడు చేసి కప్పెట్టేసిన శవము ఆ ఇసుక తొలగిపోవడంతో శవం బయటపడింది. ఈ రోజుల్లో మనుషులు చేసే పాపాలు కూడా అలాగే ఉన్నాయి. వాళ్ళు అనుకుంటున్నారు మేము చేసేసాం, ఎవ్వడికి తెలియదు, ఎవరు చూడలేదు. హల్లెలూయా. కానీ అది ఒక రోజు నిన్ను బయట పెడుతుంది. అది ఒక రోజు నిన్ను పట్టుకుంటుంది. ఒకరోజు ఒక సర్కస్ లోని ఒక పైథాన్ అంటే ఒక కొండ చిలువని ఆడించే ఒక ఆటగాడు ఆ కొండ చిలువని తీసుకొస్తాడు. చాలా లావు ఉంటుంది అన్నమాట. కొండ చిలువ చాలా పొడుగుంటుంది, లావు ఉంటుంది. దాన్ని స్టేజ్ మీదకి ఆ సర్కస్ లోకి తీసుకొచ్చి దాన్ని మీద ఎక్కించుకుంటాడు. దానికి ఏమైనా ట్రైనింగ్ ఇచ్చాడంటే ఒక విజిల్ వేస్తాడు అనమాట. అని విజిల్ వేసేటప్పటికి ఆ కొండ చిలువ అది విని ఏం చేస్తుంది అంటే వీడిని చుట్టుకుంటుంది అనమాట. ఇలా చుట్టుకుంటుంది. మరలా విజిలేసేటప్పటికి ఆ చుట్టుకున్న కొండ చిలువ విడిచిపెట్టేసి వెళ్ళిపోతుంది. ఇది సర్కస్ లో జరిగే కార్యక్రమం. ఒకరోజు ఎవరు లేనప్పుడు కొంచెం ఇంకా ఏదైనా కొత్తగా నేర్పిద్దామని ఎవరు లేని టైంలోని ఆ యొక్క ఆ కేసులోకి వెళ్ళాడు. కొండ చిలువ ఉండే ప్లేస్ లోకి వెళ్ళి దానికి విజిలేసాడు. ఒకరోజు దానికి విజిలేసేటప్పటికి ఆ పాము నెమ్మదిగా వచ్చి కాళ్ళ దగ్గర నుండి పైకి చుట్టుకోవడం మొదలుపెట్టింది. పైకి చుట్టుకున్న తర్వాత దానికి మరలా విజిలేసేటప్పటికి ఇది ఒక విజిలేస్తే అది మరలా లూజ్ చేసుకుని కిందకి దిగి వచ్చేసింది. కానీ ఇప్పుడు విజిలేసే కొద్దీ బిగించటం మొదలుపెట్టింది, పట్టు బిగించటం మొదలుపెట్టింది, ఇంకా టైట్ చేయటం మొదలుపెట్టింది. ఇది ఊపిరి రావట్లేదు, కేకలేస్తున్నాడు, రక్షించండి రక్షించండి అని కేకలేస్తున్నాడు. కానీ అక్కడ ఎవరు లేరు. ఎందుకంటే ఎవరు లేని టైంలో దానికి ట్రైన్ ఎత్తామనేసి వెళ్ళాడు. అది ఒక రోజు అతనిని గట్టిగా పట్టి నలిపింది. అది గుండె ఆగిపోయి చచ్చిపోయాడు. దాన్ని ఆ శవాన్ని అమాంతంగా అది నోరు తెరిచి మింగేసింది. రోజు దాన్ని వచ్చి చూసినప్పుడు అది మింగేసింది. ఎవరని చూస్తే దాంట్లో దానికి ట్రైనింగ్ ఇచ్చేవాడు ఉన్నాడు.
పాము ప్రమాదకరం కాదు, నేను చెప్పినట్టుగా నటిస్తుంది అనుకున్నాడు. కానీ ఒకరోజు అదును చూసి వాడి ప్రాణాన్ని తీసింది. పాపం కూడా పాము లాంటిదే, ఆ పాపం కూడా ఆ కొండ చిలువ లాంటిదే. ఇప్పుడు రోజు ఏం జరగలేదని అనుకోవచ్చు, కానీ ఏదో ఒక రోజు అది పట్టు బిగిస్తుంది. అప్పుడు దాని చేతుల్లో విలువలాడిపోతావు. దేవుని బిడ్డ, అందుకనే యేసు ప్రభు గురించి ఏమని అంటుందో తెలుసా? ఆయనకి యేసు అని పేరు పెట్టండి. ఎందుకో తెలుసా? తన ప్రజలను వారి పాపముల నుండి రక్షిస్తాడు ఆయన. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు చేసిన దోషం నిన్ను పట్టుకోక మునిపే, నువ్వు చేసిన దోషం నిన్ను నాశనం చేయక మునిపే యేసు ప్రభువును నువ్వు వేడుకుంటే ఆయన నీ పాపము నుండి నిన్ను రక్షిస్తాడు. దేవుని బిడ్డ, ఆయన రక్షకుడు, నిన్ను రక్షిస్తాడు. దేవుని బిడ్డ, ఒకరోజు అతడు చేసిన పాపము అతన్ని పట్టుకుంది. ఆ పాపము శిక్షకు పారిపోయాడు, అరణ్యంలోనికి వెళ్ళాడు. అక్కడ ఇత్రో మామ యొక్క గొర్రెలను మేపుతున్నాడు. జాగ్రత్తగా వినండి, నా వైపు చూడండి అందరూ. ఒకరోజు పట్టు పరుపుల మీద బ్రతికిన వాడు, ఒకరోజు బంగారు పళ్ళేళ్లలో భోంచేసిన వాడు, అన్ని వివిధ రకాలైన భోజన పదార్థాలతో భుజించిన వాడు, ఇప్పుడు గుర్రాల మీద రథాల మీద తిరిగిన ఆ మనుషుడు ఇప్పుడు ఒక కర్ర వేసుకుని గొర్రెలను మేపుకుంటూ వెళ్తున్నాడు. మోసేకి ఆనందంగా ఉంది కదా. మీకే కనుక కారుల్లో తిరిగి విమానాల్లో ఎక్కి హల్లెలూయా 5 స్టార్ హోటల్లో తప్ప మిగతా హోటల్లో దిక్కుండగా బతికిన మీరు ఇడ్లీ కొరకు అడుక్కుంటున్నారు అనుకోండి, ఎంత హాయిగా ఉంటది కదా మీకు. మాకు చాలా బాగుంటుందండి అయ్యగారు, మీకు తెలియదేమో అన్నట్టు చూస్తున్నారు అంతే మీరు. నేను చెప్తున్న మాటలు ఆలోచిస్తే కనుక నాకు సమాధానం చెప్తారు. ఏమంటే ఒకరోజు ఉన్నతమైన స్థితిలో బతికిన వాడు ఈరోజు ఏమీ లేని వాడిగా అయిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా? గుండె పగిలిపోతుంది. కళ్ళు మూసుకుంటే దాని గురించే చెప్తాడు. ఆ రోజు తిరిగిన గుర్రాల మీద రథాల మీద తిరిగిన విషయాలు, భోంచేసిన విషయాలు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఒక ఎండిపోయిన కర్రట్టుకుని ఆ గొర్రెల వెనకాల తిరుగుతున్నాడు. తన మనసులో నలిగిపోతున్నాడు, తన మనసులో ఏడుస్తున్నాడు. ఏంటి నా పరిస్థితి? ఏమంటే 1 రోజా 2 రోజులా? మిద్యాన అరణ్యంలో 40 సంవత్సరాలు. చెప్పండి ఆ మాట గట్టిగా చెప్పండి. 1 వారంలో మన పరిస్థితి బాగోపోతే మూతులు పక్కెట్టేసి ఇంకేమొత్తాలండి చర్చికి. ఏం చేశాడు దేవుడు? 1 వారం. కానీ 1 కాదు 2 కాదు, 40 సంవత్సరాలు అదే పరిస్థితిని అనుభవించాడు. ఎంత నలిగిపోయి ఉంటాడు, ఎంత కృంగిపోయి ఉంటాడు. దేవుని బిడ్డ, ఈ రాత్రి ఇక్కడ ఎవరైనా కృంగిపోయిన పరిస్థితిలో ఉండి ఈ కూటాల్లో ఉన్నారేమో, నలిగిపోయిన పరిస్థితిలో ఉన్నారేమో, ఎన్నో సంవత్సరాల నుంచి ఏడుస్తున్న పరిస్థితిలో ఉన్నారేమో నాకు తెలియదు. కానీ రాత్రి దేవుడు మోసేతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్, ఆమేన్. ఓ బాగా నలిగిపోయాడు, కృంగిపోయాడు. తనని కాని మందను మేపుకుంటూ తిరుగుతున్నాడు. అంటే ఇప్పుడు రథాల మీద తిరిగిన మోసే ఇప్పుడు ఎవరి గొర్రెలు మేపుతున్నాడట? ఇత్రో గొర్రెలు మేపుతున్నాడు. ఆ గొర్రెలు మేపినందుకు నేను పాలు కొనని ఒక గొర్రె పిల్ల ఎత్తున్నాడు అనమాట. వాళ్ళ మాంగారి జీతం ఒక జీతగాడిగా మారిపోయాడు. ఎంతో హీన స్థితికి వచ్చేసాడు. అలా పగిలిపోయి హృదయంలో ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్న అతనిని దేవుడు చూశాడు. దేవుని బిడ్డలు గట్టిగా హల్లెలూయా చెప్పండి. జీవితం పాడైపోయింది అనుకుంటున్నావా? పగిలిపోయింది అనుకుంటున్నావా? నిరుత్సాహంలో ఉన్నావా? ఎందుకు పనికిరాదు ఇంకా నా జీవితం అయిపోయింది అనుకుంటున్నావా? ఈ రాత్రి మోసేను చూసిన దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుని బిడ్డ, ఈ రాత్రి మోసేను పిలిచిన దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. దేవుని నామానికి హల్లెలూయా. నిన్ను పిలుస్తున్నాడు. ఈ రాత్రి కూటానికి వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ కృంగిపోయి ఉన్నావేమో, ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉండొచ్చు, ఈ శ్రమలతో నేను నలిగిపోతున్నాను, ఎన్ని సంవత్సరాలు ఇంకా ఎంతకాలం, లార్డ్ హౌ లాంగ్ అని అడుగుతున్నావేమో. రాత్రి ప్రభు నీతో చెప్తున్నాడు, మోషేని అదే పరిస్థితిలో నేను చూసి పిలిచాను, నిన్ను కూడా నేను చూస్తున్నాను. ఆ దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుని బిడ్డ, కృంగిపోవద్దు, ధైర్యం తెచ్చుకో. బ్రతికంతా అయిపోయిందని అనుకోకు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్తున్నా, ఐగుప్తు దేశం నుండి మిద్యాన అరణ్యానికి వచ్చేటప్పటికి మోసే వయసు ఎంతో తెలుసా? 40 సంవత్సరాలు. మిద్యాన అరణ్యానికి వచ్చిన తర్వాత దేవుడు మోసేని పంపించిన కాలం ఎంతో తెలుసా? అప్పటికి
అప్పటికి అదో 40 సంవత్సరాలు. అంటే మొత్తానికి ఎన్ని సంవత్సరాలు మోసేకి? ఐగుప్తు దేశానికి వెళ్ళమని చెప్పినప్పుడు 80 సంవత్సరాల వయసు. ఆ 80 సంవత్సరాల వయసులో దేవుడు వెళ్ళమంటే ఈయన ఏమనాలో తెలుసా? ప్రభువా 80 సంవత్సరాల్లో నేనే వెళ్తాను ప్రభువా, అంతా అయిపోయి ఊడిపోయినాడు, ఇంకెవరినన్నా ఉంటే చూసుకో బాబా, ఎవనొస్తుడు మంచి 20 సంవత్సరాలు ఎవనొస్తుడు ఎవడన్నా ఉంటే ఆయన పంపించు ప్రభువా, నా పరిస్థితి అయిపోయింది, నేను ముసలోడిని అయిపోయాను, నేను వెళ్ళలేను అని చెప్పాలి. దేవునికి వయసు కాదు అవసరం, మనిషి అవసరం. దేవుడు ఎవడినైనా వాడుకుంటాడు. దేవుడి నామానికి స్తోత్రం చెప్పండి గట్టి. ఏమండి, సమూయేలు చిన్నోడే ఏలితో మాట్లాడటానికి వాడుకోలేదా? ఇశ్రాయేలు దేశ ప్రజలతోటి మాట్లాడడానికి ప్రవచనం ఎత్తలేదా సమూయేలు? దేవుడి నామానికి స్తోత్రం చెప్పండి. అన్ని అనుభవాలు ఉన్న వాడిని కాదు దేవుడు వాడుకునేది, అందుబాటులో ఉన్నవాడే వాడుకోవాలనుకుంటున్నాడు. నీ దేవునికి అవైలబుల్ గా ఉంటే దేవుడు వాడుకుంటాడు నిన్ను. నీ సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలైనా దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఇందాక అన్నయ్య గారు చెప్తున్నారు, సువార్తను ప్రకటించండి. ముసలిదాన్ని నేనేం ప్రకటిస్తాను అనుకుంటున్నావేమో, నిన్ను కూడా దేవుడు వాడుకోగలుగుతాడు. దేవుడు బిడ్డ హల్లెలూయా. ఓ మాట చెప్తాను, నేను బైబిల్లో చదువుతున్న ఈ దేవుడు ఎలాంటోడో తెలుసా? గాడిదని వాడుకున్నాడండి, నోరిచ్చా. దేవుడు నామానికి స్తోత్రం చెప్పండి. గాడిద కన్నా దరిద్రమా? చెప్పండి ఆ మాట. నువ్వు గాడిద కన్నా దరిద్రం అంటే నేను వాడుకోలేడేమో, గాడిద కన్నా నేను బెటర్ అంటే కనుక నేను వాడుకుంటాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. సమూయేలును వాడుకున్నాడండి దేవుడు, కన్య అయిన మరియను వాడుకున్నాడండి దేవుడు, ఎలిజబెత్ వృద్ధురాలైన ఎలిజబెత్ను వాడుకున్నాడండి దేవుడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు వాడుకోవడానికి ఏ హద్దులు లేవు, ఏ నియమాలు లేవు. దేవుడికి నువ్వు అవైలబుల్ గా ఉంటావు. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఈ రాత్రి. దేవుడు అన్నాడు మోసేతోటి, నువ్వు వెళ్ళు, నేను నిన్ను ఐగుప్తు దేశానికి పంపిస్తాను. నేను వారి బాధలు విన్నాను, వారి నిదానించి చూచాను అన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మోసేకి దేవుడు తన ప్రత్యక్షతను ఎలాగిచ్చాడో తెలుసా? నేను వినేవాడను అని చెప్పాడు. చెప్పండి ఆ మాట గట్టిగా చెప్పండి. నా బాధ ఎవడు వింటాడు అని 40 సంవత్సరాలు ఎదురు చూశాడు. ఆయన నీరసించిపోతున్న సమయంలో దేవుడు ప్రత్యక్షమై అన్నాడు, నేను నీ మొరను విన్నాను అన్నాడు. ఆమె ఈ రాత్రి మీ ప్రార్థన వినే దేవుడు మన దేవుడు. పక్కనతో చెప్పండి, నా ప్రార్థన వినేవాడు. గట్టిగా చెప్పండి. పక్కనతో చెప్పండి, భయపడకు, బాధపడకు, నువ్వు మొర పెడితే దేవుడు వింటాడు. హల్లెలూయా హల్లెలూయా. రెండో విషయం ఏమో చెప్పాడో తెలుసా? వారి బాధలను నిదానించి చూశానన్నాడు. ఇంకో విషయం చెప్తున్నాడు మోసేతోటి, నేను చూచే దేవుడు నువ్వు అంటున్నాడు. చెప్పండి ఆ మాట. నేను పక్కన చెప్పండి, నా దేవుడు నన్ను చూశాడు, నా దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ బాధలన్నీ ఆయనకి తెలుసు, నీ విరుకులన్నీ ఆయనకి తెలుసు, నీ ఇబ్బందులన్నీ ఆయనకి తెలుసు. హల్లెలూయా. ఇక మోసే అంటున్నాడు, ప్రభువా నువ్వు నన్ను పంపిస్తావు. ఇశ్రాయేలీయులు అంటారు, ఎవడో దేవుడు అని అడుగుతాడు, నీ పేరేంటో చెప్పు అన్నాడు. నా పేరు చెప్పనా మోసే? నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆయన ఉన్నవాడు, ఏమి లేక ముందు ఉన్నవాడు, అన్నిటికి ముందున్నవాడు అని అర్థం. మనం సేవిస్తున్న దేవుడు ఉన్నవాడండి. చెప్పండి ఆ మాట. ఏమండి, ఆ ఏరియా వాళ్ళందరూ చాలా ఉన్నవాళ్ళండి. ఏ అంటే ఉన్నవాళ్ళ? ఉదు తుఫాన్ లాంటిది ఇంకోటి వచ్చిందంటే ఊడిపోద్ది అంటారు. మనకి తుఫానులు రాని, భూకంపాలు రాని, మనకున్నది ఏది ఊడదు. మనకి అలాంటి దేవుడు ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎవడండి ఉన్నవాడు? ఎవడున్నవాడు? బంగారం ఉన్నవాడు ఉన్నవాడా? డబ్బు ఉన్నవాడు ఉన్నవాడు? మరి ఏంటి ఉన్నవాళ్ళండి, వాళ్ళందరూ ఉన్నవాళ్ళండి, మేము లేని వాళ్ళం అండి. వద్దా, మనమే ఉన్నోళ్ళం. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, మాకు ఉద్యోగాలు లేవు, సద్యోగాలు లేవు, బైబిల్ అట్టుకుని తిరుగుతున్నాం. మేము ఎక్కడికి వెళ్ళినా మీకు తెలుసా, నన్ను చూసేయమంటారు తెలుసా? నమస్తే సార్ అంటారు. నేను ఏదో పెద్ద ఆఫీసర్ లాగా. హల్లెలూయా. అడిగి తెలియదు మన గొడవ అంతా. ఒకసారి పెట్రోల్ కొట్టించుకున్నాను, అరే పరస మర్చిపోయాను. మీ డబ్బులు ఎక్కడైపోతాయి సార్, ఎలాంటి మళ్ళీ ఇద్దరుగానే అన్నాడు. నేను ఎవరికి తెలియదు అనుకుంటున్నాను. హల్లెలూయా. మనం పెద్ద ఆఫీసర్లా కనబడతాం, మనం ఉన్న వాళ్ళం అండి. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి గట్టిగా.
ఏమంటా మా వాళ్ళు మా తోటికోళ్ళు అండి, అందరూ ఉన్నవాళ్ళు అండి, మేము లేని వాళ్ళం అండి. నేను అంటాను దాన్ని బట్టి లెక్క వారికి దేవుడు ఉన్నాడా లేడా, నీకు దేవుడు ఉన్నాడా లేడా. నీకు ఉన్నాడు అంటే నేనే ఉన్నదాన్ని. దేవుడు నామన స్తోత్రం. ఏంటి గుడిసేసుకుని ఉందంతనావేటే, గుడిసుంటే మాత్రమేంటి, సృష్టికర్త అనే దేవుడు నాలో ఉన్నాడు. హల్లెలూయా. సర్వశక్తుడు నా సొంతమైపోయాడు. హల్లెలూయా. మృత్యుంజయుడు ఆయన నన్ను కోరుకున్నాడు. గట్టిగా హల్లెలూయా. నేను ఉన్నవాడని అంటున్నాడు దేవుని బిడ్డ. నీ పరిస్థితులు ఏమైపోయినా సరే ఆయన నీతో ఉంటాడు. ఆయన మన దేవునికున్న పేరుని ఇమ్మానుయేలు, యెహోవా దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. చెప్పండి, నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు. నా దేవుడు నన్ను వదలడు. నాకు తోడై ఉన్నాడు. నాతో వస్తాడు. నేను వెళ్ళే చోటుకు వస్తాడు. నేను ఉండే చోట ఉంటాడు. హల్లెలూయా. మీకు బైబిల్ గ్రంథం యేసు ప్రభు యొక్క మనస్తత్వాన్ని చూస్తే, యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఎవరైనా వచ్చి యేసు ప్రభు ఈ రోజు మా ఇంటికి భోజనానికి రా అంటే ఆయన అన్నాడు, ఎవరని అనుకుంటున్నావు, నాకు భోజనం పెట్టగలిగిన గొప్పోడు నువ్వు అని చెప్పలే. అన్నాడు, నేను వస్తాననేవాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ రాత్రి నువ్వు అడిగితే నీతో ఉంటానంటాడు. ఆమేన్. నువ్వు ఉండమంటావా వెళ్ళిపోమంటావా యేసు ప్రభుని. ప్రియులారా, ఇశ్రాయేలులతో ప్రజలు అన్నాడు, ఈ ప్రజలు లోబడనొల్లని ప్రజలు, వీళ్ళతో నేను రాను, నీతో వస్తానన్నాడు మోసేతో. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుడు ఎవరితో వస్తాడో తెలుసా, ఎవరితో ఉంటానంటాడో తెలుసా, ఆయనకి లోబడే వారితో ఉంటానంటాడు. ఈ రాత్రి దేవుని బిడ్డలు ఆయనకి లోబడితే అంటాడు, నేను నీకు తోడై ఉంటాను, నేను నీతో ఉంటానంటాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఉన్నవాడను చెప్పండి, అనువాడను ఆయన అంటాడంట. ఏంటో అంటాడంట, ఏమంటాడో, ఉన్నానని అంటాడంట. అందుకని యెషయా గ్రంథములో మనకి 58వ అధ్యాయంలో నువ్వు మొర్ర పెట్టగా ఆయన అంటాడంట, నేను ఉన్నాను అంటాడంట. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏ బాధతో నువ్వు ఏడుస్తున్నావో, అయ్యా నా రోగం, నా కష్టం, నా పరిస్థితి ఇది అది ఇది ఇదే అని నువ్వు ఏడుస్తుంటే అంటాడంట, ఒకటే ఒక మాట అంటాడంట, నేనున్నాను అంటాడంట. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆయన ఉంటే మనకి సమస్య లేదు. చెప్పండి అన్నమాట, ఆయన ఉంటే సమస్య లేదు. ఆయన తోడై ఉంటే. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. నేను భయపడను, నేను బాధపడను, ఆయన నాకు తోడై ఉన్నాడు. ఆయన నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. హల్లెలూయా. ఈ నిర్గమాకాండంలోని మనము చదువుతాము. ఇలా సంభాషణ అయిన తర్వాత మోసే అన్నాడు, ప్రభువా నన్ను కాదు ఇంకెవరైనా యోగ్యమైన వ్యక్తిని పంపించు అని చెప్పినప్పుడు దేవుడు అన్నాడు, నేను నిన్నే పంపిస్తాను, అయితే నీకు కొన్ని సూచనలు చూపిస్తానని చెప్పి, నీ చేతిలో ఏముంది అని అడిగాడు. ఇప్పుడు మనం ప్రశ్న దగ్గరికి వచ్చాం. నీ చేతిలో ఏముంది అనేటప్పటికి మోసే అంటున్నాడు, నా చేతిలో ఉన్నది కర్ర అన్నాడు. ఇది మహిమ కలిగిన కర్ర అనలేదు. చెప్పండి, ఏమన్నాడు? సింపుల్ రాడ్, సింపుల్. దేవుడు అంటాడు, నీ చేతిలో ఉన్నది ఏంటి అని అడుగుతున్నాడు ఈ మధ్యాహ్నం, ఈ రాత్రి. నీ చేతిలో ఉన్నది ఏంటో నీకు తెలుసా? నీకు తెలుసా నీ చేతిలో ఉన్నది? మా దగ్గర ఏంటి ఉందండి, మా చేతుల్లో ఏమీ లేవండి. చేతులు చూపిస్తారు, గోరింటాకులు పెట్టుకున్న చేతులు. ఏమీ లేదండి అయ్యగారు మా దగ్గర. నేను అంటాను, నీకు కనబడినది ఏదో నీ చేతిలో ఉంది. దేవుని నామానికి స్తోత్రం. ఏంటండి మా చేతిలో ఉన్నది ఏంటి? ఆ రోజు మోసే చేతిలో ఉన్నది ఏంటో తెలుసా? ఎండిపోయిన కర్ర. మీకు తెలుసా, గొర్రెల కాపరి చేతుల్లో ఏముంటదంటే కర్ర ఉంటుంది. అది ఎలా ఉంటుందో తెలుసు, ఇలా వంగి ఉంటది అనమాట చివర. అది ఎందుకో తెలుసా, దానితోటి పైన పలవలని వంచి ఇలా లాగుతారనమాట. కిందకి లాగితే ఆ గొర్రెలు మందొచ్చి ఆ మేత మేస్తది, ఆ రొట్ట మేస్తది అనమాట. దానికోసం వాడే కర్రది. ఆ కర్రని దేవుడు అన్నాడు, అది ఏం కర్ర అన్నాడు? ఇది ఎండిపోయిన కర్ర, పనికిరాని కర్ర అన్నాడు. ఆమేన్. రాత్రి నీ చేతిలో ఉన్నది ఏంటి అని దేవుడు అడుగుతున్నాడు. దేవుని బిడ్డ, ఏముంది నీ చేతిలో? నేను చెప్పనా ఏముందో? ఏముందో తెలుసా? నీ జీవితం ఉంది. నీ చేతుల్లో ఉంది అది, నీ జీవితం. నేనంటాను, నీ జీవితం నీ చేతుల్లో ఉంటే ఎండిపోయినట్టుగానే అయిపోతుంది. పనికిరాని కర్రలాగానే అయిపోతుంది, పాడైపోయిన కర్రలాగా అయిపోతుంది. అది మంట తగిలిందా, అగ్ని తగిలిందా కాలిపోతుంది. అలాంటి కర్ర, అలాంటి జీవితం అనేది నీ చేతుల్లో ఉంటే పాడైపోతుంది.
అప్పుడు ప్రభు అన్నాడు ఆ కర్రని కింద పడేయాలి. అంటే దేవుడు అంటున్నాడు ఇలా చేయబట్టి వదిలే ఆ కర్రని అన్నాడు. దేవుడు నామానికి స్తోత్రం చెప్పండి. మోసే ఏం చేశాడు తెలుసా? వెంటనే దాన్ని పడేశాడు, వెంటనే పడేశాడు. ఈరోజు దేవుని చేతుల్లోనికి నీ జీవితాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నావు దేవుని బిడ్డ? యవనస్తులారా, మీ బ్రతుకులను ప్రభువుకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నారా? ఇదిగో ప్రభు జీవితం ఇది ఎండిపోయిన కర్రలా ఉంది, ఎందుకు పనికిరాని కర్రలా ఉంది. ఇది నా చేతిలో ఉంటే పాడైపోతేమో, ఇది నీ చేతుల్లోకి వెళ్తే అద్భుతాలు చేసే కర్రగా మారుతుందేమో ప్రభువా, ఇదిగో ప్రభు అని ఇస్తావా? దేవుడు ఆ ఎండిపోయిన కర్రని వాడుకున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ ఎండిపోయిన కర్రని కింద పడేయగానే ఏమైపోయిందో తెలుసా? గట్టిగా చెప్పండి. అయిపోయింది. దాన్ని తోకను పట్టుకున్నాడు, మరలా అది కర్ర అయిపోయింది. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఫరో దగ్గరికి పంపించాడు మోసేని ఫరో దగ్గరికి పంపించినప్పుడు అప్పుడు మనకి 4వ అధ్యాయము చదవండి ఒకసారి. 4వ అధ్యాయము మనము 20వ వచనం చదువుదాం. మోసే తన భార్యను తన కుమారులను తీసుకుని గాడిద మీద ఎక్కించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళను. ఆ మాట పట్టుకోవాలి మీరు. మోసే, గట్టిగా చెప్పాలి, మోసే, అందరూ చెప్పండి, మోసే దేవుని కర్రను చేత పట్టుకుని పోయెను. హల్లెలూయా. ఇందాక కింద పాడేమన్నప్పుడు ఎవరి కర్రది? గట్టిగా చెప్పాలా? గట్టిగా చెప్పాలా? దేవుడు దేనిని పాడేయమన్నాడు? మోసే కర్రనే పాడేయమన్నాడు. ఎప్పుడైతే మోసే కింద పడేశాడో బైబిల్ చెప్తోంది అది దేవుని కర్రగా మారిపోయింది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నీ జీవితం అది నీ చేతుల్లో ఉంటే నీ జీవితం అది, కానీ అది నీ దేవుని చేతుల్లోకి వెళ్తే ఇక నుంచి దేవుని జీవితం అది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నా జీవితము 22 సంవత్సరాల వరకు నా చేతుల్లోనే ఉంచుకున్నాను. చివరికి నేనేమయ్యానో తెలుసా? అప్పులు పాలైపోయాను. తణుకు రైల్వే స్టేషన్ పట్టాల మీద చచ్చిపోదామని ప్రయాణమై నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. అయితే ఒక అమ్మాయి చర్చిలో కూర్చుని, ఒక పూరి గుడిసి చర్చిలో కూర్చుని బైబిల్ చదువుతుంది. ఎప్పుడు పలకరించిన ఆవిడ నన్ను పలకరించింది. సతీష్ ఎక్కడికి వెళ్తున్నావు అంది. ఆవిడ మాటలు వినగానే నేను వెళ్ళాలనిపించింది, వెళ్ళాను. ఆవిడ ఎదురుగుండకు కూర్చున్నాను. ఆవిడ నాతో మాట్లాడుతూ ఉంది. నాకు ఏమీ వినబడతలేదు, కానీ నేను అన్నాను, నా చాలా సమస్యల్లో ఉన్నాను, నాకు భయంగా ఉంది, చచ్చిపోతానా అని చెప్పలేదు, కానీ నాకు ఎందుకు భయంగా ఆందోళన కింద ఉందని అంటే ఆవిడ అన్నది, ప్రభువుకి ప్రార్థన చేద్దాం, నీ బాధలను ప్రభు తీరుస్తాడంది. నాకు ఎప్పుడో చిన్నప్పటి నుంచి తెలుసు, మా నాయనమ్మ విశ్వాసే, మా అమ్మ విశ్వాసే, కనుక వాళ్ళు ప్రార్థన చేస్తుంటే ఇష్టం ఉండేది కదా. నాకు ప్రార్థన అంటే పడదనమాట, అంత సిరాకు నాకు ప్రార్థన అంటేనే. ఆ ఏడుతూ ప్రార్థన చేసేదంటే అసలు పడదు నాకు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అప్పుడు అన్నది, ఆవిడ ప్రార్థన చేస్తానంటే నాకు అవిశ్వాసంతో మోకరించాను. ఆవిడ ప్రార్థన చేస్తా ఉండగా నా గుండెల్లోంచి ఒక ఆక్రందన బయలుదేరింది. ప్రభువా, ఈ 22 సంవత్సరాల వయసులో నేను ఎందుకు చచ్చిపోవాలి? నేను బ్రతకాలని ఆశ ఉంది ప్రభు, నన్ను బ్రతికించి ఒక్క అవకాశం ఈ ప్రభు అని అడిగాను. దేవుని బిడ్డలారా, నాకున్న భయాలు, నాకున్న అప్పులన్నీ తీర్చేశాడు దేవుడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆ 22వ ఏట నేను ప్రభువుకి చెప్పాను, ప్రభువా, నా జీవితాన్ని నీకు ఇస్తున్నాను, ఇది నా చేతిలో ఉంది, పాడైపోయింది, ఇది ఎందుకు పనికిరాదనుకున్నాను, ఆ జీవితాన్ని నీకు ఇస్తున్నాను ప్రభు అంటే ప్రభు అన్నాడు, అది నా చేతుల్లోకి ఇవ్వన్నాడు. ఆ రోజు నుండి దేవుడు తన సేవలో నన్ను వాడుకోవడం మొదలు పెట్టాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నాకు ఇంగ్లీష్ మాట్లాడటం రాదు, ఇంగ్లీష్ తర్జుమా చేయటం అసలు రాదు, కానీ దేవునికి నా జీవితాన్ని ఇచ్చిన తర్వాత నేను శుభవార్త ఛానల్లో వారానికి, రక్షణ ఛానల్లో వారానికి 3 ప్రోగ్రాంలు ఇచ్చేవాడిని. గోవా నుంచి వచ్చిన మైకిల్ ఫెర్నాండెస్ అనే ఒక సేవకుడికి నేను తెలుగులో తర్జుమా చేసేవాడిని, నేను పక్కనే కనబడతా ఉండేవాడు. ప్రియులారా, 24 దేశాలు ఆ టెలికాస్ట్ అయ్యిందంట. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి గట్టిగా.
తణుకులో ఒక మారుమూల పుట్టిన వాడిని, ఎందుకు పనికిరాని జీవితాన్ని పాడు చేసుకుని నాశనం చేసుకుని చచ్చిపోతాం అనుకున్న సమయంలో దేవుడు అన్నాడు, నీ జీవితాన్ని నా చేతుల్లోకి నేను వాడుకుంటాను అన్నాడు. నా జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టాను. ఈ రోజు మీ మధ్యలో నిలబడి నేను సాక్షిగా మాట్లాడుతున్నాను. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అదే దేవుడి రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నీ చేతిలో ఉంటే ఆ జీవితం పాడైపోతుంది, నాకు ఇచ్చే అంటున్నాడు. అది నా జీవితంగా చేస్తాను, అది నేను వాడుకునే జీవితంగా చేస్తాను అన్నాడు. మోసేకి ఆ కర్ర ఎప్పుడైతే విడిచిపెట్టాడో మోసే చేతుల్లోంచి అది దేవుని చేతుల్లోకి వెళ్ళింది. ఆ రోజు నుండి ఆ కర్రకు దేవుని కర్ర అని పేరు వచ్చింది. చెప్పనమాట. అందుకే అమాలేకీయులు యుద్ధం చేస్తున్నప్పుడు మోసే దేవుని కర్ర పట్టుకుని కొండెక్కాడట. చెప్పండి అన్నమాట. ఏం పట్టుకుని ఎక్కాడు? సముద్రం పాయలు చేసేటప్పుడు ఆ కర్ర పట్టుకుని సముద్రం వైపుకు చూపించాడు, అంతే పాయలు అయిపోయింది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆ కర్ర పట్టుకుని ఐగుప్తీయుల యొక్క నేలను కొట్టాడు, ధూళంతా పేలి కింద మారిపోయి ఐగుప్తీయులు బాధపడ్డారు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆ కర్రతోటి బండను కొడితే నీళ్లు ఇచ్చేసింది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎందుకు పనికిరాని కర్ర? ఎందుకు పనికిరాదు అనుకున్న కర్రని దేవుడు వాడుకో మొదలెట్టాడు. ఈరోజు నీ దేవుడు నీ జీవితాన్ని వాడుకుంటాడు. దేవుని బిడ్డ, నీ జీవితాన్ని ఇస్తావా? సంపూర్ణంగా నీకు అప్పగిస్తాను ప్రభు అంటావా? హల్లెలూయా గట్టిగా హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా గట్టిగా చెప్పండి. ఇంకొకసారి, మరొకసారి హల్లెలూయా హల్లెలూయా. అయితే ఇప్పుడు జరుగుతున్నది చెప్తాను వినండి. ఇప్పుడు మోసేని దేవుడు అన్నాడు ఫరో దగ్గరికి వెళ్ళమన్నాడు. అయితే మోసే అంటున్నాడు, ప్రభు నేను వెళ్ళను, ఇంకెవరినైనా పంపించన్నాడు. అయితే మోసే నీ అన్నగారు ఉన్నాడు కదా, ఆయన చక్కగా మాట్లాడగలడు, నువ్వు అతనికి మాటలు చెప్పు, అతడు ప్రజలతో మాట్లాడతాడు. అక్కడ ఏమన్నాడు తెలుసా? మోసే ప్రజలతో అతడు నువ్వు అహరోనుకు మాట్లాడించు, అహరోను ప్రజలతో మాట్లాడతాడు. నిన్ను అహరోనికి దేవుడిగా చేశాను అన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుడు పిలిచిన సేవకుడిని దేవుడు ఎలా చేస్తాడో తెలుసా? దేవుడుగా చేస్తాడు. చెప్పండి అన్నమాట. ప్రజలకి సేవకుడు ఎలాంటోడుగా కనబడతాడు చెప్పండి? మాట్లాడతాడు. మీకోసం చెప్పేసుకుంటున్నాం అన్నమాట, మా కోసం అనేసి అన్నట్టుగా ఉంది మీకు బాధ. దేవుని సేవకుడిని, పిలిచిన సేవకుడిని దేవుడు ప్రజలకు ఎలా చేస్తాడు తెలుసా? దేవుడిగా చేస్తాడు. అబ్రహాముని దేవుడు పిలిచాడు. అబ్రహాముతో అన్నాడు, అబ్రహామా నిన్ను దీవించేవారిని నేను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదించేవాడిని నేను, నిన్ను దూషించేవాడిని నేను దూషిస్తాను. ఎందుకంటే నువ్వు ప్రజలకి నిన్ను దేవుడిగా చేశాను. దేవుని సేవకుడిని ఇక్కడికి పంపించినప్పుడు దేవుడు ఈ ప్రజలకు దేవుడుగా ఆయనను చేశాడు. అందుకనే ఆయన చెప్పిన మాటలన్నీ నెరవేరాయి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అందుకే ఆయన ఇక్కడ నిలబడి సేవ చేయగలిగాడు. ఇంతమంది రక్షించబడడానికి కారణము అయ్యాడు ఆయన. కారణం ఏంటంటే దేవుడు అతనిని ఒక సూచనగా, ఒక దేవునిగా పెట్టాడు. ఈరోజు దేవుని సేవకులు విమర్శించడానికి ప్రజలు కూడుకుని అయ్యో సంస్థల కింద పెట్టుకుని విమర్శిస్తా ఉన్నారు. దేవుడు పిలిచిన సేవకుని విమర్శించే వాడిని దేవుడు విమర్శిస్తాడు. జాగ్రత్త. దేవుడు సేవకుడు గురించి చులకనగా మాట్లాడుకో. అతడు దేవుడు పిలుచుకున్న సేవకుడు, అతని దేవునికి సొత్తైనవాడు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునికి లోబడిన వాడు అతని మాట నెరవేరుస్తాది. నీకు ఒక మాట చెప్పనా? ఇందాక ఒక అమ్మాయి గురించి చెప్పాను కదా, దేవుడు గర్భం మూసేశాడని. అమ్మాయి చర్చికి వచ్చింది, ఏడుస్తుంది. నేను అన్నాను, ప్రభు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? సతీష్, నువ్వు ఎప్పుడు ఈమెకి పిల్లలు ఇమ్మంటే అప్పుడే ఇస్తాను, నువ్వు ఇమ్మనే దాకా ఇమ్మకి బిడ్డనేమని అన్నాడు. నేను ఆవిడతో చెప్పాను ధైర్యంతో, అమ్మా నేను పరిశుద్ధాత్ముడు నాతో చెప్తాడు ప్రభు ఈ బిడ్డకి బిడ్డనివ్వని అని, అప్పుడు నేను ప్రార్థన చేస్తాను దేవునికి, అప్పుడు దాకా నీకు బిడ్డలు కలగరు. ఈలోగా వాళ్ళ అమ్మ మొత్తం మెట్లు, కొండ మెట్లు మోకాళ్ళతో ఎక్కేసింది, నూనె రాసుకుంది. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. ఆక్షవరం కూడా అయిపోయింది. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి గట్టిగా. పిల్ల లేదు, పీసు లేదు, గట్టిగా లేదు చెప్పండి. నేను చెప్పాను, మీరు అన్ని ప్రయత్నాలు చేయండి, ఏ సేవకుడి దగ్గరికి వెళ్ళండి. అప్పుడన్నా ఇంకో నర్సు ఉందంట, ఇదిగో నీ పెళ్లి చేసిన పాత్ర గారు ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి వెళ్తామే, మీ పేదర్ గారు ప్రార్థన చేయకపోతే ఆయన చేస్తాడు లేదా అని చెప్పేసి తీసుకెళ్ళిందంట.
పెద్ద నూనె కాయ పట్టుకుని వెళ్ళిందంట, ప్రార్థన చేశాడంట ఆయన, నా పిల్ల పీసు. నేను చెప్పాను, నువ్వు ఎక్కడికి తిరిగినా దేవుడు నీకు పిల్లని ఇవ్వడు. నేను చెప్తాను, ఒకరోజు ప్రభువు చెప్తాడు, ఈ బిడ్డ కోసం నువ్వు ప్రార్థన చేయన్నప్పుడు నేను ప్రార్థన చేస్తాను, నీ గర్భం ధరిస్తాడని. అలాగే అంటాడు లీడు అనుకుంది. పిల్లలు పుట్టలేదు 9 నెలల దాకా. ఒకరోజు జనవరి 1 వచ్చింది, నేను తెల్ల షర్టు పెద్ద లుంగి వేసుకున్నాను. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ రోజు మా ఊళ్ళో అందరూ నన్ను దేవదూతలకు చూసేస్తున్నారు. అయ్యి బాబు పెద్దరు గారు ఇలాగైపోయాడు బాబోయ్ అని. అప్పుడు నేను చాలా ఆనందంగా ఉన్నాను, వీళ్ళందరూ పొగిడేశారని, ఆహ్లాదకరంగా ఉన్నాను. నేను ఎందుకో కానీ ప్రజలకు ప్రార్థన చేస్తూ పక్కన నుంచి ఉంటే ఈ అమ్మాయి నడుచుకుంటూ తయారయ్యి చక్క బట్టలు వేసుకుని నిదానంగా వచ్చి నిలబడిందంటే, అప్పుడు ఆమె వస్తూ ఉండగానే ప్రభు అన్నాడు, ఇప్పుడు ప్రార్థన చేయి, నేను మనకి బిడ్డనిస్తానన్నాడు. నేను అన్నాను, ఆ అమ్మాయికి అన్నాను, ఇదిగో నీకు దేవుడు బిడ్డనివ్వబోతున్నాడు. ఒకరోజు ఏమైందో తెలుసా, ఒకరోజు ఫోన్ చేసింది, బిడ్డలు పుట్టరని డాక్టర్లు చెప్పేశారు కాబట్టి హాస్పిటల్లో ఎవరో అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ ఉంచుకుని ఆ బిడ్డని కనేసిందంట. ఆ తల్లి అంటుందంట, నాకు వద్దు, నాకు కనపడకుండా తీసుకెళ్ళిపోండి ఆ పిల్లవాడిని అంటుందంట. కన్నదే ఈ నర్సు అంటుందంట, అందరూ అన్నారంట నీకు పిల్లలు లేరు కదా, పుట్టరని కూడా డాక్టర్ గారు చెప్పేసారు కదా, ఈ పిల్లోడిని తీసుకో అన్నారంట. నాకు ఫోన్ చేసింది, అన్నయ్య పిల్లోడిని పెంచుకోమంటావా అని. ఎందుకన్నాను, పిల్లలు పుట్టరని చెప్పారు కదా. లేదు పుడతారు, నేను ప్రార్థన చేస్తేనే పుడతారు. దేవుడు చెప్పాడు నాతోటి, సతీష్ నువ్వు చెప్పు నేను ఇస్తానన్నాడు. నా మాటని దేవుడు, నేను ఆశ్చర్యపోయానండి. ఒక మనిషి ఒక పనికి మాలిన కర్రగా ఉన్న నన్ను నా మాటని ఎంత గొప్పగా తీసుకున్నాడు దేవుడు. ఇది నిజమా కాదా అని మనసు పీకుతున్న దేవుడి మీద విశ్వాసంతో అమ్మాయి దగ్గరికి వస్తున్నప్పుడు అన్నాను, ఇదిగో దేవుడు నీకు బిడ్డనివ్వబోతున్నాడు అని చేతులేసి తల మీద చేతులేసి ప్రార్థన చేసి పంపించాను. ఆ నెలలోనే కన్సీవ్ అయిపోయింది. ఆ నెలలో కన్సీవ్ అయిపోయింది. ఇంకా ఈ అమ్మాయి డౌట్ ఏంటో తెలుసా, ఆ మిగిలిన చూపులు వచ్చేస్తుంది అన్నారు కదా, మిగిలిన చూపులు వస్తుందేమో అని భయం వేస్తుంది అన్నారు. నేను అన్నాను, వెళ్ళి టెస్ట్ చేయించుకో, గర్భసంచిలోనే అది వచ్చింది. ఆమె వెళ్ళి టెస్ట్ చేయించుకుంది, గర్భసంచిలోనే వచ్చింది. హల్లెలూయా. మొన్నే బిడ్డ పుట్టింది, దానికి పేరు కూడా నేనే పెట్టాను. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుని సేవకుని మాటని దేవుడు ఎలా గౌరవిస్తాడంటే తన మాటగా గౌరవిస్తాడు. అందుకే విశ్వాసులలో దేవుని సేవకుని మాటకు లోబడాలా. ఆ మాట చెప్పిన మాట వణుకుతూ మనము లోబడాలి. ఎవడైతే అలా లోబడతాడో దేవుడు వాడిని దీవిస్తాడు. దేవుని సేవకుడిని దేవుడు నీకు దేవుడుగా చేశాడు. గట్టిగా అంటే ఆయన ఫోటో పెట్టేసి దండేసేసి దీపమెట్టేయమని కాదమ్మా, మీకు దండం. ఈ పని కూడా చేసేస్తారు. నా బతకుండంగా దీపమెట్టేస్తారేమో కంగారు వచ్చేస్తూ ఉంటుంది నాకు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆయనకి దండేసి దీపెట్టమని కాదు, దాని అర్థం ఆయన మాటకు లోబడమని. ఆమె గట్టిగా గట్టిగా. ఆయన గద్దిస్తే మూసుకోకూడదు, ముఖం మూసేసుకుని నన్ను ఉన్నావు అనకూడదు. హల్లెలూయా. ఎవరు నన్ను ఏదన్నా మాట అంటానికి ఈరోజు భయం వేసేస్తుంది. అది వెళ్ళిపోయేది కూడా ఇంకో నలుగురికి పోగేసుకుని నలుగురిని తీసుకెళ్ళిపోతుంది. ఏదో గొడవ. వాళ్ళని రక్షించడానికి ఎంత తిప్పలు పడుతున్నామో తీసుకెళ్ళిపోవడానికి మాత్రం అంత సులువైపోతుంది వాళ్ళకి. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. ఒకటే విత్తనం ఈ రోజు నన్ను అన్నాడు, రేపు పొద్దున్న నిన్ను అంటాడు, ఆలోచించంటుంది అంతే. ఈ విత్తనం దానిలో పనిచేస్తుంది కూడా వెళ్ళిపోతుంది. హల్లెలూయా. నేను అంటాను, దేవుని సేవకుడికి లోబడిన వారు ఆత్మీయంగా ఎదుగుతారు. గట్టిగా హల్లెలూయా. ఆ గద్దింపుని విన్నవాడు. అందుకనే దావీదు ఏమన్నాడో తెలుసా, అభిషక్తుడు నన్ను గద్దించటం నాకు తైలాభిషేకం అన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎంతమంది మీ సేవకుడి దగ్గరికి వచ్చి, అయ్యా నేను ఏదైనా తప్పు చేస్తే మొక్క మాట పడకండి అయ్యా, మొఖం మీద చెప్పండి అయ్యా అన్న వాళ్ళు ఒక్కరు ఉన్నారా? దండేసి చెప్పమెట్టేస్తాను వాళ్ళకి. ఉన్నారా? ఇక నా గురించే అమ్మా కింద వాళ్ళారా చూస్తున్నారా? కింద కింద మీతోటి మాట్లాడుతున్నాను, మీరు పైకి రాలేరని నేనే వచ్చేసాను కిందకి. ఏమన్నా మనకి సూత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నీ గురించే చెప్పడానికి మాకు పనులేం లేవనుకుంటున్నా పెట్టి కాదు, దేవుని మాటగా చెప్తున్నాడు ఆయన. దేవునికి ప్రతినిధి చెప్పండి. సేవకుడు ఎవరు చెప్పండి? నీకు దేవుడుగా చేశాడు దేవుడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అందుకే ఆయనను గౌరవించాలి. మీ సేవకులను మీరు గౌరవిస్తారు, నాకు తెలుసు. మీ గొడవ కాదు, మా గొడవ చెప్పుకుని ఎడుతున్నాను నేను. మీరు చక్కగా గౌరవిస్తారు, వింటారు మాట. కానీ వినని స్వభావం ఎవడుంటాడు వాడి జీవితంలో స్థిరపరచబడలేడు, ఎదగలేడు ఆత్మలో. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. దేవుడు పాముగా చేశాడండి. అయితే ఐగుప్తు దేశం వెళ్ళాడు.
మోసే. వెళ్ళిన తర్వాత దేవుడు మమ్మల్ని పంపించాడు, ఇశ్రాయేలును మేము బయటికి తీసుకెళ్తామని చెప్పాడు. ఫరో అన్నాడు కుదరదా అన్నాడు. కుదరదంటే అప్పుడు ఆ దేవుని యొక్క శక్తి ఏంటో నీకు చూపిస్తానని చెప్పి మోసే ఏం చేశాడో తెలుసా? కర్రని నేల మీద ఆడేశాడు. కర్ర మీద నేల మీద పడేగానే ఏమైపోయింది? అది పాము అయిపోయింది. అప్పుడు ఫరో చప్పట్లు కొట్టి ఎవరక్కడ అన్నాడు. ఇద్దరు వచ్చారు. అరే వీడేదో పాముని చేశాడు, కర్ర కింద ఆడేసి మీరు చెయ్యండిరా అన్నాడు. వాళ్ళు కూడా కర్రలు పాడేశారు. దేవుడు నా మనకి స్తోత్రం చెప్పండి. కర్రలు పాడేయగానే అవి కూడా పాములు అయిపోయినాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి నాకు అర్థం కాదండి. మోసే పాము చేశాడు, వాళ్ళు పాము చేశారు. ఇప్పుడు వాళ్ళ పాములని మోసే చేసిన పాము ఏం చేసిందట? మింగేసిందంట. ఇప్పుడు ఆ పాముని చంపడానికి మోసే ఏం చేయాలంటే కర్రను వెనక్కి తీసుకుని మళ్ళీ పడైతే ఏమవ్వాలి? ముంగీష అవ్వాలా కదా. పాములకు వ్యతిరేకం ఏంటి? ముంగీష. కానీ మోసే కర్ర పాముగా ఉన్న కర్ర వారి ఫరో యొక్క కర్రలు పాములుగా ఉన్న కర్రలను మింగేసింది. ఏంటి దట్ మీన్? అది సూచన అన్నాడు, అది ప్రవచనం అన్నాడు. ఏంటా ప్రవచనం? మీకు చూపిస్తాను, జాగ్రత్తగా వినండి. ఆ హెబ్రీయులకు రాసిన పత్రిక చదవండి ఒకసారి. దాని అర్థం ఏంటి? నాకు చాలా సంవత్సరాలు అర్థం కాలేదు. ఏంటి మోసే కర్ర పాడైతే వాళ్ళు కూడా కర్రలు పాడేశారు, వాళ్ళ పాములేమో మోసే కర్ర మింగేసింది. ఏంటిరా ఇది సూచన అన్నాడు. ఏమి సూచన ఇది అని అనుకున్నాను. అప్పుడు హెబ్రీ పత్రిక నేను చదువుతున్నప్పుడు దేవుడు మాట్లాడాడు. 2వ అధ్యాయము, మనము 2వ అధ్యాయము 15వ వచనం నుండి చదువుదాం, లేక 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారానే నశింపజేయుటకును జీవితకాలమంతా మరమన భయమున చేత దాస్యమునకు లోబర్చబడిన వాడిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసంలో పాలివారయ్యారు. గట్టిగా హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారానే నశింపచేయుటకు. చెప్పండి ఆ మాట. మరణము యొక్క బలము గలవానిని. చెప్పండి ఆ మాట. మరణము యొక్క బలము గలవానిని ఎలాగా నశింప చేయాలనుకున్నాడంట? మరణము ద్వారానే. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ కర్రల యొక్క సూచన ఏంటో తెలుసా? రాబోయే దినాల్లో మెస్సయ్య లోకానికి వస్తాడు. అప్పుడు పాపం అనే ఆ పాపాన్ని, ఆ మరణం అనే పాపాన్ని, మరణం అనే ఆ పాములను ఇప్పుడు మోసే కర్ర, చేతి కర్ర పాముగా అయ్యి దానిని ఎలా మింగేసిందో అలాగే మెస్సయ్య కూడా మరణం అనే దానిని మరణము ద్వారానే మింగేస్తాడు అన్నమాట. గట్టిగా చెప్పండి. అది మోసే చేతులలో ఉన్న కర్ర దేనికి సూచనగా మారిపోయిందంటే లోకానికి పంపించే మెస్సయ్యకు సూచనగా మారిపోయింది. ఆమె ఎందుకు పనికిరాని కర్ర? ఎవడ కావాలి? ఎందుకు పనికిరాని కర్ర? చెప్పనమాట. మెస్సయ్యని సూచించడానికి ఉపయోగించుకున్న కర్రగా మారిపోయింది. హల్లెలూయా. నేను అంటాను, పనికిరాని జీవితాన్నైనా నీ నుండి దేవుడు యేసు ప్రభువుని బయలుపరుస్తాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అందుకే పౌలు అన్నాడు, ఆయన కుమారుని నాయందు బయలుపరచను అనుగ్రహించినప్పుడు. చెప్పండి మాట. అమ్మ చెప్పండి అమ్మా. ఈ రాత్రితో నా ప్రసంగం అయిపోద్ది కదమ్మా, అంత బాధ ఎందుకే చెప్పండి. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక తీయండి దేవుని బిడ్డలారా. ఆమేన్. ఎంత బాధగా ఉందో, తినేస్తున్నాడు రా బాబు పట్టుకుని. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. అయినను తల్లి గర్భమునందు వాడినది మొదలుకుని నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవల్లని ఆయనను నా యందు బయలుపరచను అనుగ్రహించినప్పుడు. ఆమె గట్టిగా. ఆ వెనకాల ఉన్న చైర్మన్ అసలు మాట్లాడలేదు. ఆ చైర్లో కూర్చున్న వాళ్ళు అన్నమాట చైర్మన్లు అంటే. మాట్లాడలేదు. గట్టిగా అందరూ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడట
నేను అన్ని జనుల్లో ఆయన ప్రకటించడానికి, ఆయనను నా యందు బయలుపరచడానికి. చెప్పడం మాట గట్టిగా చెప్పండి. మీరు ఇంటికి వచ్చి చెప్పనంటే ఓ మాట చెప్తాను, చెప్పను వద్దా? మాట్లాడతలేదు. మీకు ఆకలేతుందా? ఆ గొడవ కాదు, ఆకలేతుందా చెప్పండి. అబద్ధాలు అడగండి. 10:30 అవుతుంది. మీరు ఇంటికి రాకుండా ఇంటికి వచ్చి మా ఆవిడకి నాకు గొడవ పెట్టుకుండా ఉంటే చెప్తాను. పెళ్లి చూపులకి వెళ్ళానండి రాజమండ్రి. పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు ఆ పిల్ల తండ్రి వచ్చి నాతో మాట్లాడుతున్నాడు, పిల్లని చూడలేదు. అందుకే ఆయన అన్నాడు, నేను అన్నాను చర్చికి వెళ్తారా మీరు అన్నాను. ఏంటి పడుతుంది, ఏమడుతుంది మీరు అన్నాడు. బాబాయ్ ఏమైందా అన్న? ఏమైందంటే అంటున్నాడు, దేవుడు ఎప్పుడు నాతో ఉంటాడు కదా. ఇప్పుడు నీతో ఉంటాడా? అయ్యి బాబు మా మామగారు ఎంత గొప్పడు రే బాబాయ్, నాతోటి ఎప్పుడు దేవుడు ఉంచుకోలేదు, మా మామగారు ఏకంగా దేవుడు తెచ్చుకున్నాడు. ఈ పిల్లని చేసుకుంటే ఇంక నాకు జీవితం ధన్యమైపోద్ది అనుకున్నాను. డిసైడ్కి వచ్చేసాను పిల్లని చూడకుండానే. నేను అన్నాను, ఎప్పుడు దేవుడు నాతోటే ఉంటాడండి అన్నాడు. అమ్మా అంత విశ్వాసాన్ని కొట్టే ఇంకో మాట అన్నాడు, గుండు పగిలిపోయింది నాకు. ఏమన్నాడో తెలుసా? చూపించమంటారా అన్నాడు. ఎవరిని? ఏంటి చూపించాడువే? చూపిస్తాను ఉండండి అన్నాడు. ఇలా చూపిస్తాడు, ప్రార్థన మొదలెట్టేస్తాడేమో నేను చూస్తుంటే జూబి చెయ్యి వెనక్కెట్టుకున్నాడు, ఇలాగా పరస తీసాడు, ఇలాగా ఫోటో తీసి ఇదిగో ఎప్పుడు నాతోటే ఉంటాడు దేవుడు. ఓ పనికి మాలనోడు, ఇప్పుడు నిన్ను చేసుకుంటే నా బతుకు బస్ స్టాండ్ అయిపోయినారు బాబు. అక్కడ ఆర్టీసీలో పని చేస్తాడు, అదే బతుకు అయిపోయింది. అది దేవుడి నామానికి స్తోత్రం చెప్పండి. దేవుడు బయలుపరచబడతాడు అంటే ఇంకొకటి క్రైస్తవ విశ్వాసులకు ఇప్పుడు చెప్తున్నాను. జంగారెడ్డి గుడి దగ్గర ఒక మెట్ట ఉందంటే, ఆ మెట్ట మీద బాగా వర్షం పడి నీరు కొట్టుకు ప్రవహించి ఒక ఆకారం ఏర్పడింది. దేవుని బిడ్డలారా, ఆ ఆకారం ఎలా కనబడుతుందంటే యేసు ప్రభు మొక్కలా కనబడుతుంది. జనాలందరూ అక్కడికి వెళ్ళిపోయి ఈ మెట్టని పుణ్యం చేస్తారో చెయ్యరా అని కలెక్టర్కి అర్జీ పెట్టారు. మా దేవుడు మెట్ట మీద ప్రత్యక్షమయ్యాడు. ఇంకో విచిత్రం చెప్తున్నా, శుభవార్త జ్ఞానంలో ఛానల్ చూస్తున్నాను నేను. ఓ పిల్లిగడ్డ వేసుకుని ఓ పాస్టర్ గారు తెలుగు వచ్చింది అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఆంధ్రలో పుట్టినోడే, దేవుని నామానికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మా చర్చిలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు దేవుని బిడ్డలారా అంటున్నాడు. అయ్య బాబు ఈయన ఎవరో పార్నారో కాదు, ఇటు ఆంధ్రవాడు కాదు అన్నట్టున్నాడు. ఇటు బాబు ఇలా మాట్లాడేస్తున్నాడు. మన భాష దేశాలు చూసారా, మనం ఎక్కడికి వెళ్ళినా మా పశ్చిమ గోదావరి యాస మారదు మంది. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒక ఆయన అన్నాడు, ఏమిటి బ్రదరు మీరు పెద్ద పెద్ద ప్రసంగికులుగా మాట్లాడుతున్నారు, అలాగా మీ గ్రంథికి మాట్లాడేస్తున్నారు ఏంటంటే, అలవాటైన భాష ఏం మారుతాం, స్టేజీ ఎక్కంగానే కొంత పరిశుద్ధమైన మాటలు వచ్చేస్తే కొంతమందికి దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇంట్లో మాత్రం ఏమే ఏంటే అంటాడు. స్టేజీ ఎక్కంగానే భాష మారిపోద్ది. అదేంటో అర్థం కాదు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మన ఆ గొడవ కాదు, దేవుని నామానికి స్తోత్రం. 1000 మంది ఉన్నా 10,000 మంది ఉన్నా గ్రాంధికం ఒకటే భాష. హల్లెలూయా హల్లెలూయా. ఈయన వచ్చిరన్నట్టు మాట్లాడుతున్నాడు. ఏంటి అని చూసేటప్పటికి ఇలాంటి స్తంభం కనబడుతుంది. ఆ స్తంభం మీద ఏదో ఆకారం కనపడుతుంది. దాన్ని ఏమో పక్కన కనబడుతుంది అనమాట. లోగో పెట్టినట్టుగా పెట్టాడు. కింద రాశాడు, మా చర్చి నందు యేసు ప్రభు ముఖం ప్రత్యక్షమైంది గోడ మీద అని. నేను వెంటనే ఫోన్ చేసాను, పాస్టర్ గారు అయ్యి బాబాయ్ బాగుందండి, ఏంటండి ఆ ఫోటోలో కనపడుతుంది ఏంటండి అని అంటే, బాబు మా చర్చి గోడ మీద యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. అవునా, నీ యందు ప్రత్యక్షమవుతే బాగుండు, గోడ మీద అయ్యాడు దైత్యం. హల్లెలూయా హల్లెలూయా. వంకాయ మీద ప్రత్యక్షమయ్యాడు దేవుడు, ఆకు మీద ప్రత్యక్షమయ్యాడు దేవుడు. ఎందుకు దేవుళ్ళందరూ వంకాయల మీద, కూరగాయల మీద, ఆకుల మీద ప్రత్యక్షమవుతున్నారు? అసలు జీవము గల దేవుడు ఆకుల మీద, గోడల మీద, పక్షుల మీద, కూరగాయల మీద కాదు. ఆయన జీవిస్తున్న మనుషుని యందు బయలుపరచబడాలనుకుంటున్నాడు, నీ యందు బయలుపరచబడాలనుకుంటున్నాడు. యేసు ప్రభు ఎక్కడున్నాడంటే చెప్తారు, ఏం చెప్తారు మీరు చెప్పండి? పరలోకంలో ఉన్న నా యేసు పులకం అంతటికే. ఎక్కడున్నాడట? మరి నీవేంటి, నువ్వు నీ అందు ఎవరున్నారు? దెయ్యం ఉందా?
విశ్వాసుల యందు దేవుడు తన్ను తాను బయలుపరచుకోవాలనుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మనుషులకి ప్రత్యక్షమయ్యే నేను దేవుడిని అండ దేవుడు నీ యందు బయలుపరచాలనుకుంటున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. The whole world is waiting for జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు ప్రత్యక్షమవుతాడని లోకమంతా ఎదురు చూస్తుంది. ఆకాశంలో వస్తాడా, ఉరుములో వస్తాడా అని ఎదురు చూస్తుంది. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఒప్పుకుంటే నీలో బయలుపరచబడతాను. అందుకే పౌలు ఏమన్నాడు తెలుసా? జీవించున్నది, చెప్పండి ఆ మాట, నా యందు. మాట్లాడతలేదు మీరు కూడా గోడ విశ్వాసలేనా? కాదైతే చెప్పాలా? జీవించేవాడు ఇక నా యందు అంటే ఇప్పుడు పౌలుని చూస్తే ఎవరు అర్థమవుతారంటే, పౌలు ఎలా కనబడుతున్నాడంటే యేసులాగా కనబడుతున్నాడు. మీకు మాట చెప్తాను, జాగ్రత్తగా అర్థం అవడానికి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ మెసేజ్ అంతా గొట్టాలు కట్ చేసేసినట్టు ఉన్నారు ప్రియులు. కట్ చేసిండి అయ్యి కదా, వినండి జాగ్రత్తగా. కరుణామయుడు అనే సినిమా చూసారా మీరు? చెప్పండి, చూసారా? దాంట్లో విజయ్ చంద్ర యేసు ప్రభుగా నటించాడు. అది ఎక్కడి నుంచి ఎక్కడ ఉంటదంటే, యేసు ప్రభు పుట్టిన కాడి నుంచి యేసు ప్రభు శిలువ యాగం అయిపోయి ఆరోహణం అయ్యేదాకా ఉంటది. ఆమె ఈ కరుణామయుడు సినిమా తీసిన విజయ్ చంద్రకి ఇంకొక ఆలోచన వచ్చింది కొన్ని సంవత్సరాల తర్వాత. ఏం ఆలోచన అంటే, బైబిల్లో ఇంకొక హిస్టరీని తీసుకుందాం, దానిని సినిమాగా తీద్దాం, డబ్బులు సంపాదించదాం అని చెప్పి దయామయుడు అనే సినిమా తీశాడు. ఆ సినిమాలో కూడా ఎవరు హీరో అంటే విజయ్ చంద్రే హీరో. ఆ క్యారెక్టర్ ఎవరంటే పౌలు క్యారెక్టర్. ఆ కరుణామయుడు సినిమాలోనేమో విజయ్ చంద్ర యేసు ప్రభు క్యారెక్టర్. ఈ దయామయుడు అనే సినిమాలో క్యారెక్టర్ విజయ్ చంద్ర ఎవరంటే పౌలు కింద. ఆడికి అర్థమై తీశాడు, అర్థం కాక తీశాడు, కానీ మొత్తం మీద తీశాడు. నేను అనుకున్నాను ఒక రోజు, నేను దాన్ని ఆలోచిస్తుంటే, కరుణామయుడు యేసు ప్రభుకి పౌలు జీవితంలో దయామయుడు యేసు ప్రభుకి తేడా లేదు. ఆ యేసు ప్రభువే పౌలుగా కనబడుతున్నాడు ఇక్కడ. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. గలతీ పత్రికలో నేను ఇక జీవించేవాడు నేను కదా, నా యందు క్రీస్తు జీవిస్తున్నాడనే మాటకి అర్థము అలా వచ్చిందనమాట. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అంటే ఇప్పుడు నువ్వు కనబడకూడదు, నిన్ను నీ యందు ఎవరు కనబడాలి అంటే, చెప్పండి ఆ మాట గట్టిగా చెప్పండి. ఒక పనికిరాని కర్రని ఉపయోగించుకుని మెస్సయ్యను చూపించాడు దేవుడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. జీవము కలిగిన మనుషులు మనము, మన యందు దేవుడు బయలుపరచబడతాడు. అత్తమ్మా, ఓ అత్తమ్మా, కోడలు కలిగిన అత్తమ్మల చేతులు ఎత్తండి ఒకసారి. అమ్మ ఎత్తండి అమ్మా, మీకు దండమ్మా, దండైన దీపెట్టను కానీ చూపెత్తండి. అత్తమ్మలు చాలా తక్కువ ఉన్నారు, అందరు కోడలే. వాకే అత్తమ్మ, నీ గురించి నీ కోడలు ఏమని చెప్పాలో తెలుసా? మా అత్తమ్మ దేవుడైన యేసు ప్రభులాగానే కనబడుతుంది నాకు అని చెప్పాలి. కోడళ్ళ చేతులు ఎత్తండి ఇప్పుడు, ఎత్తండి ఎత్తండి ఎత్తండి. ఏంటి ఎంతమంది కోడళ్ళు? ఎత్తని చేతులన్నీ ఏదో అయిపోను గాక. ఎత్తని చేతులు. కోడళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ కోడళ్ళను చూసి అర్థం ఏమని చెప్పాలో తెలుసా? మా కోడలు కోడలు కాదమ్మా, మా కోడలు యేసు ప్రభు లాగా ఉంటది అని చెప్పాలి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మాంగారులా ఎంతమంది ఉన్నారు? మాంగారులు, పిల్లల్ని ఇచ్చిన మాంగారులు, కోడలు కలిగిన మాంగారులు ఎంతమంది ఉన్నారు? మా అల్లుడు చెప్పండి, మా అల్లుడు యేసులాగున్నాడని అల్లుళ్ళ గురించి మాంగారు సాక్ష్యం చెప్పాలి. మాంగారుల గురించి అల్లుళ్ళు సాక్ష్యం చెప్పాలి. మా మాంగారు దేవుడైన యేసు ప్రభులాగా ఉన్నాడు. అది మనుషులలో నుండి యేసు ప్రభు బయలుపరచబడడం అంటే. గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీకు యేసు ప్రభుని చూపించినా ఇప్పుడు రండి, ఆయన గట్టి వేసుకుని ఇలా చింపేసుకుని ఇలాగంటాడు. ఆయన కాదు యేసు ప్రభు. యేసు ప్రభు అంటే గుణము. చెప్పండి ఆ మాట, చెప్పండి గట్టిగా. ఆ గుణాలు నీలో కనబడాలా. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. నీ జీవితం ద్వారా యేసు ప్రభుని ప్రతిఫలింపాలా. దేవుని నామానికి స్తోత్రం. నువ్వు మాట్లాడితే యేసు ప్రభులాగా ఉండాలా, నువ్వు చూస్తే యేసు ప్రభులాగా ఉండాలా, నువ్వు పని చేస్తే యేసు ప్రభులాగా ఉండాలా, నీ జీవిత విధానమే యేసు ప్రభులాగా ఉండాలి. దేవుని బిడ్డ. అందుకే గలతీ పత్రిక పౌలు ఏమన్నాడు? క్రీస్తు స్వరూపము మీ అందు
ఏర్పడేంత వరకు. ఏ స్వరూపం రావాలి మనలో? అమ్మా గట్టిగా చెప్పాలా? ఏ స్వరూపం రావాలా? నీలో వస్తా ఉందా? రావాలి. ఆ స్వరూపం ఏర్పడాలి నీ యందు. నిన్ను చూసిన వారు యేసును చూస్తున్నట్టుందా అనాలి. నిన్ను చూస్తున్న వారు యేసును చూస్తున్నట్టుందా అనాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాల ద్వారా యేసు ప్రభుని చూపించకపోతే గోడల మీద, మెట్ల మీద, ఆకుల మీదే చూపించాలి. యేసు ప్రభు మా ఇంటి పెరట ఆకు మీద ప్రత్యక్షమయ్యాడు దేవుని బిడ్డలారా అని చెప్పాలి. యేసు ప్రభు ఈ మధ్య మేము కడుతున్న బిల్డింగ్ గోడ మీద ప్రత్యక్షమయ్యాడు దేవుని బిడ్డలారా అని చెప్పాలి. ఆయన అన్నాడు, నేను ఫోన్ చేసి అడిగితే అన్నాడు, ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మా ద్వారాలు తెరిచియే ఉంటాయి, మీరు ఎప్పుడైనా రావచ్చు. అయ్యగారు లోపలికి వచ్చి ఏం చేయాలి? మీరు చెయ్యండి. మీరు వచ్చి చూసి ఆ వింతని అనుభవించి మీరు ఏదో మీ తోచిన కానుకను సమర్పించి వెళ్ళండి అన్నాడు. కానుక కోసం యాసం వేసావా నాయన? దేవుని బిడ్డ, దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు నీ యందు బయలుపరచబడాలనుకుంటాడు. ఆమేన్. నీ లైఫ్ ఇస్తావా? నీ జీవితం ఇస్తావా? ఇదిగో జీవా, నా జీవితం నీ పాద సేవకి అంకితం అని చెప్పాలి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. లాస్ట్గా ఒక మాట చెప్పమంటారా, ముగించమంటారా? చెప్పనా వద్దా? హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు జరిగింది ఏంటో తెలుసా? నోవాహు దినాలలో దేవుడు నోవాహు కట్టిన వాడలోకి సకల జంతువులను పంపించాడు. అన్ని జతలుగా వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత పలిపేసేసాడు. వర్షం వచ్చేసింది, వర్షం ఎండుతూ ఉంది. అప్పుడు దేవుడు అన్నాడు నోవాహుతో, నోవాహు, నేను ఈ ఓడలో ఉన్న ఒక పక్షిని వాడుకోవాలనుకుంటున్నాను, ఆ పక్షిని నువ్వు బయటికి పంపించన్నాడు. మొట్టమొదట దేవుడు అవకాశం ఎవరికి ఇచ్చాడో తెలుసా? కాకికి ఇచ్చాడు. ఆ కాకిని పట్టుకుని నోవాహు అన్నాడు, బుజ్జమ్మ నువ్వు వెళ్ళి వాతావరణం అంతా చూసి తిరిగి వచ్చేవే అని చెప్పేసి కిటికీల నుంచి బుర్రు అని ఉత్తులాడు. ఇది వెళ్ళిపోయిందంటే ఇది మళ్ళీ రాలేదా? నోవాహు కిటికీ కాడ చూసి ఇంక అనుకున్నాడు ఇది సెట్ అయిపోయింది, ఎక్కడ ఉంది, ఈ దేని మీద కూకుంది, మేత దొరికింది కదా అనుకుంది. నేను అంటాను, దేవుడిచ్చిన ఆ మంచి అవకాశం నా కాకి పోగొట్టేసుకుంది. అప్పుడు వెంటనే నోవాహుతో దేవుడు అన్నాడు, నువ్వు నల్ల పావురాన్ని వదిలే అన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నోవాహు వదిలేశాడు. నోవాహు వదిలేసిన పావురం తిరిగి వెనక్కి వచ్చేసింది, కానీ అది ఉండలేదు. మరలా ఆయన ఇంకో పావురం వదిలాడు. ఆ పావురం వెళ్ళి ఒలివ ఆకును తెంపుకొని వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. ఏమండి ఓ మాట చెప్తున్నా, ఆ బయటికి వెళ్ళిన కాకి ఆ శవాల మీద ఆలి అవన్నీ తిన్నది ఏది తిన్నదో మొత్తం మీద ఏదో రోగం చచ్చిపోయింది. అది చచ్చిపోయిన తర్వాత అప్పుడు నిండి కాకులంట దేవుణ్ణి అడుగుతున్నాయంట, భూమి మీద ఉన్న పక్షులన్నిటినీ వాడుకుంటున్నావు, భూమి మీద ఉన్న వాటన్నిటినీ వాడుకుంటున్నావు ప్రభు, మమ్మల్ని వాడుకుంటలేదు, ఒక అవకాశం ఈ ప్రభు అంటున్నాయంట. దేవుడు అంటున్నాడంట నో అంటున్నాడంట. హల్లెలూయా. బిలాముతో బిలామునితో మాట్లాడటానికి దేవుడు ఎవరికి ఇచ్చాడు అవకాశం? కాకి అంటున్నట్టు నన్ను ఆడుకో ప్రభు, నన్ను ఆడుకో అంటాడు. నో, గాడిదకి ఇచ్చాడు. హల్లెలూయా. యోనా జీవితంలో మనం చూస్తే కాకి అంటుందంట నన్ను ఆడుకో ప్రభు, నన్ను ఆడుకో. నో, చేపకి ఇచ్చాడండి దేవుడు. హల్లెలూయా. యేసు ప్రభు వచ్చినప్పుడు ప్రియులారా అప్పుడు నుండి కాకిని దేవుడు వాడుకోవడం మానేశాడు. అయితే ఇది ఎంతగా మొరపెట్టాయో నాకు తెలియదు, కానీ దేవుడు మరలా వాటిని జ్ఞాపకం చేసుకున్నాడు అండి. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఏదో నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నావు. ఈసారి నీకు అవకాశం ఇస్తాను. అది ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు వెళ్ళాలి, నేను చెప్పిన సేవకుడికి నీ నోటిలో ఉన్న ఆహారం పెట్టాలి, నువ్వు ఆహారం లేకుండా చచ్చిపోవాలి. వెళ్తావా అన్నాడంట. అప్పుడు ఆ అన్నయ్య అన్నా అంట, లార్డ్ ఐ యామ్ రెడీ, నన్ను పంపించు, సండి మీలా అన్నాయంట. అప్పుడు దేవుడు అన్నాడంట, కాకి ఎల్లో అన్నాడంట. మొదటి రోజు వెళ్ళింది కాకి, ఏలియాకి అన్నం పెట్టింది, అది అన్నం లేకుండా చచ్చిపోయింది. మరలా ఇంకో కాకి వచ్చింది, రొట్టె పెట్టింది, మళ్ళీ వెళ్ళింది, చచ్చిపోయింది. ఏలియాకి ఆహారం పెట్టిన ప్రతి కాకి చచ్చిపోతూనే వచ్చింది. తమ జీవితాలను త్యాగం చేసేసిన ఆ సేవలో. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏమంటే దేవుడు ఒకరికి అవకాశం ఇస్తాడు, అవకాశం వాడుకోకపోతే మేబీ నేను చెప్పలేను, దేవుడు మరలా నిన్ను అవకాశం ఇచ్చి వాడుకుంటాడో లేదో నాకు తెలియదు. ఈ రాత్రి ఇక్కడ కూర్చొని వారిలో దేవుడు ఎండిపోయిన కర్ర అనుకున్నా, నేను నల్లని కాకి అనుకున్నా, దేవుడు నిన్ను వాడుకుంటాడు. అవకాశం ఇచ్చినప్పుడు వాడుకో, చెయ్య పని.
దేవుడు చెప్పిన పనిని పరమావధిగా చెయ్యి. హల్లెలూయా. ఈ చర్చికి అడుగుపెట్టిన తర్వాత దేవుడు నాకు ప్రవచనం ఇచ్చాడు. 2000 జనాంగాన్ని ఈ చర్చిలో నేను చూపిస్తానన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నేను ప్రవచించిన ప్రవచనం ఉద్రేకంతో అయితే మీరు ఎంతమంది ఉంటారు? ఆత్మ వలన అయితే మీరు 2000 మంది అవుతారు. ఆ బాధ్యత ఎవరిదో తెలుసా? కర్నేలయ్య గారిది, రాజకుమార్ గారిది కాదు, మీదే ఆ బాధ్యత. సంఘాన్ని విస్తరింప చేసే బాధ్యత, సేవ చేసే బాధ్యత మీదే. సువార్త ప్రకటించవలసిన బాధ్యత మాట్లాడతలేదు మీరు. ఎవరిది? నాది కాదు, నాది ఈ ఊరు కాదు. మీటింగ్ అయిపోగానే నేను వెళ్ళిపోతాను, మా ఆవిడ పిల్లల్ని ఎత్తుక్కుంటాను. మీరు ఇక్కడ ఉంటారు. ఈ ప్రజలు మరణిస్తే వాళ్ళని లెక్క మిమ్మల్ని అడుగుతాడు దేవుడు. దేవుడు అవకాశం ఇస్తున్నాడేమో దేవుని బిడ్డ, మాట్లాడడానికి, సువార్త ప్రకటించడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడేమో. వాడుకో అవకాశాన్ని. ఆ రోజు ఏలియాకి ఆహారం పెట్టిన కాకులన్నీ చచ్చిపోయినాయి అండి. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చచ్చిపోయినాయి అని మీరెలా చెప్తున్నారండి? బైబిల్లో ఉందా? లేదు. కానీ నేను చెప్తున్నాను, ఆహాబ్ అనే రాజు అన్నం కోసం ఎత్తుక్కుంటా తిరిగాడంటే ఆ ఊర్లో కరువు ఎంత దారుణంగా ఉందో. ఆమేన్. గట్టిగా చెప్పండి. ఎందుకంత మొహమాటంగా చెప్తున్నారు దేవుని బిడ్డలారా? దేవుని బిడ్డ చదవండి. ఒక వచనాన్ని నేను చూపించి నేను ప్రార్థన చేసేస్తున్నాను. ఆమేన్. అమ్మయ్య అనుకుంటున్నారు, నాకు తెలుసు మీరు. హల్లెలూయా, హల్లెలూయా. 147వ కీర్తన 9వ వచనం. పశువులకును, చెప్పండి చెప్పండి చెప్పండి, పశువులకును, అందరూ చెప్పండి, పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చేవాడు. గట్టిగా చెప్పండి. ఎవరికి? హంసక, చిలక్క, చెప్పండి. అరచుచుండు, చెప్పండి అన్నమాట. పిల్ల కాకులకి. ఏమండి? ప్రత్యేకంగా పిల్ల కాకులకే దేవుడు ఎందుకు ఆహారం ఇస్తున్నాడు తెలుసా? ఒకరోజు ఏలియా దినాలలో ఆ కాకులే ఆహారం పెట్టి సేవ చేసి దేవుని కొరకు చచ్చిపోయాయి కాబట్టి వాటి పిల్లల బాధ్యత దేవుడు ఎత్తుకున్నాడు. దేవుడు అంటున్నాడు, నేను వాటిని పోషిస్తానన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏమండి? వాడు అన్నాడు, ఆడపిల్ల పుట్టింది కదంటే 4 రాళ్ళు వెనక్కి వచ్చినాయి కదా అన్నాడు. బ్రదర్, 4 రాళ్ళు వెనక్కి ఎత్తే వెనకాల ఉన్నవాడికి తగులుతాయి బ్రదర్, నేనైనా. మన వాళ్ళందరూ రెడీగా ఉంటారు రాళ్ళు వేసుకుందామని. అమ్మా ఎవరైనా వెనక్కి రాళ్ళేకు తగులుతాయి ఎవడోడికి. నేను అన్నాను, నాకు భవిష్యత్తును గురించిన చింత ఏమాత్రమో లేదు. నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. ప్రభు దగ్గర ఒకసారి నాకు షుగర్ అటాక్ అయిన తర్వాత నేను చచ్చిపోతానని మా ఆవిడ చూస్తుంటే వెదవరాల్లా కనపడుతూ ఉండేది. ఆమె నడిచొస్తుంటే ఎదవరాల్లాగా ఉందేంటి రా బాబా అనిపించేది. పిల్లల్ని చూస్తుంటే తల్లిదండ్రులు లేని పిల్లల, తండ్రి లేని పిల్లల్లా కనపడుతూ ఉండేవారు. నేను ఏడుస్తూ ఉండేవాడిని. అపవాదం వచ్చి చెవుల్లో చెప్తూ ఉండేవాడు, నీ బతుకైపోయింది, నేను చంపేస్తానని. నేను చేతులు సాతులు కాను, బాగానే ఉన్నాను. చేతులు ఎలా చాపేసి, కాళ్ళు ఎలా చాపేసి అని ఎడుతున్నాను. నా పిల్లల్ని ఎవరు పోషిస్తారు? నా కుటుంబాన్ని ఎవరు 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 కాపాడుతారని. అప్పుడు దేవుని స్వరం మాట్లాడుతున్నాడు, నీ పిల్లలకు రాణులను దాదీలుగా చేశాను నేను అన్నాడు. గట్టిగా చెప్పండి. జనుల యొక్క ఐశ్వర్యాన్ని నీ పిల్లలు అనుభవిస్తారు అన్నాడు. గట్టిగా చెప్పండి. గిద్యోనుతో మాట్లాడిన మాట అన్నాడు, నువ్వు చావవు అన్నాడు. గట్టిగా చెప్పండి. ఇక ధైర్యం వచ్చేసింది. గట్టిగా చెప్పండి. అందుకే సైతాన్ గడిని తొక్కినప్పుడు కాలు పని చేయకపోయినా తొక్కండి తొక్కండి అంటున్నాను. ఎందుకో తెలుసా? దేవుని సేవ చేయడానికి ప్రాణం కూడా ఇవ్వడానికి నేను సిద్ధపడిపోతున్నాను. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, నేను అంటాను, దేవుని కొరకు నువ్వు నీ జీవితాన్ని అర్పిస్తే నీ పిల్లల భవిష్యత్తును దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒక వ్యక్తి ఎవరో తెలియని ప్రదేశానికి వచ్చి నిలబడ్డాడు, ఎన్నో శ్రమలు పడ్డాడు. ఒక రోజు పూట భోజనం చేసి వారం రోజులు పస్తుండి ఇక్కడ సేవ చేశాడు. వాళ్ళ పిల్లలను దేవుడు ఆశీర్వదించాడు. దీనికి మీరే సాక్షులు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. గట్టిగా గట్టిగా చెప్పండి. ఈరోజు పొలం చూడటానికి వెళ్ళాం. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అది దేవుని వాగ్దానం. నువ్వు సేవ చేస్తే నీ
భవిష్యత్తు నీ పిల్లలను దేవు. కాకులు పిల్లలకి ఆహారం పెట్టినాడు, నీకు పెట్టడా? నా అన్నమో నా కూడో అంటే పెట్టింది. కొంతమంది కంటే సేవకుడు అంటే అర్థం ఏంటో తెలుసా? సేవే కూడంట. ఏమంట? ఇంకొకరు ఉంటారంట కూడే సేవ అంట. హల్లెలూయా. ఏమండి, తినటానికి కాదండి మేము బతుకుతుంటా, దేవుని కోసం బతుకుతున్నాం. ఏమంటే 5 స్టార్ హోటల్లో ఉంటుంది తెలుసు నాకు, చెట్టు కింద మంచం మీద పడుకుని సేవ చేసిన దినాలు తెలుసు. అన్నీ అనుభవిస్తున్నాను నేను. కారుల్లో తిరుగుతాను నేను, కారు లేదు నాకు. ఏసీల్లో ఉంటాను, ఏసీ లేదు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి గట్టిగా. పెద్ద పెద్ద ఇళ్లల్లోని రూములు, వాళ్ళు పడుకునే రూమ్ నాకు ఇచ్చేసి వాళ్ళు బయట పడుకుంటారు, కానీ మాకు ఇల్లు లేదు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎవడంటే ఒక ఇల్లు కావాలంటే ఇల్లు కట్టేద్దాం ఎందుకే? దేవుడు ప్రతి నెల డబ్బులు ఇచ్చేస్తున్నాడు మనకి అధికారతానికి. మనం ఏమైనా సంపాదిస్తున్నావా? సంపాదించలేదు. కట్టమని దేవుడు ఎత్తున్నాడు, మనకెందుకు? ఆయన కట్టుకుంటున్నాడు ఆ గొడవ. హల్లెలూయా, హల్లెలూయా. మీకు తెలియదండి, దేవుడు మమ్మల్ని, సేవకులనే మమ్మల్ని ఎలా పోషిస్తాడంటే, ప్రజలు మమ్మల్ని చూసి కళ్ళును కుట్టేసుకుంటారంటే ఇలాగా. వాళ్ళు కుట్టుకునే పోయింది, దేవుడు మమ్మల్ని నాశనం తెచ్చేస్తాడు. గట్టిగా వాళ్ళు ఏడిపే మాకు ఆశీర్వాదం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. వాళ్ళ గోలే దట్ ఈస్ అవర్ ఎనర్జీ. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేనంటాను దేవుని బిడ్డలారా, దేవుడు మమ్మల్ని ఇలా చేయడానికి కారణం ఆ సమర్పణే. ఆ సేవ చేయడానికి ముందు కొంచెం చచ్చిపోవడానికి నిర్ణయం తీసుకున్నాం. దేవుడు మమ్మల్ని పోషిస్తున్నాడు. నేనంటాను, సువార్తని నెత్తి మీదకి ఎత్తుకుని నీకు దొరికిన కాడలో సువార్త చేయడానికి ఇష్టపడతావా? నీ కుటుంబాన్ని, నీ పరిస్థితులను ఆయన చూసుకుంటాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కొంతమంది ఏమంటారు తెలుసా? ఎక్కడికి కదలరు, మాట మాట్లాడరు, నోరు తెరవరు, కూకుని దేవుడా రండి ప్రభువా నన్ను తాకండి, నాయన ప్రభువా నన్ను. ఇంక రోజు చర్చిలోకి వచ్చి నేను తాకుతూ ఉంటాడే. దేవుడు ఏం చేస్తాడంటే నీ దగ్గరికి వచ్చి నా అమ్మకు అదే, నా బాబుకు అదే అంటాడు. ఇంక ఇది అలవాటు అయిపోయింది. దేవుడా యేసయ్యా నన్ను తాకు నాయన. ఏంటి ప్రయోజనం? నేను తాకితే మాత్రం ప్రయోజనం ఏంది? హల్లెలూయా. దేవుడి కోసం ఒక పాట పాడడానికి, మాట చెప్పడానికే భయపడుతూ నిన్నెందుకు తాకాలంటాను నేను? నిన్నెందుకు, నీ అప్పులు ఎందుకు, నీ సమస్యలు ఎందుకు తీర్చాలంటున్నాడు? నేను అంటాను, ఎందుకు పనికిరాని నేను అనుకుంటున్నావా? కొరగాని నేను అనుకుంటున్నావా? నేను పనికిరాని దాన్ని అనుకుంటున్నావా? దేవుడు నిన్నే కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డ నిన్ను వాడుకుంటాడు ఆయన. నేను ఒక మాట చెప్పేసి వెళ్ళిపోతున్నాను. కింద ఉన్న వాళ్ళారా, ముసలోళ్ళారా, దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. హల్లెలూయా. వయసు అక్కర్లేదు దానికి, నీ బతుకు చాలు. ఆమేన్. హల్లెలూయా. ఇస్తావా దేవునికి నీ జీవితాన్ని? దేవుడు బలముగా నిన్ను వాడుకుంటాడు. ఈ ఊరిని రక్షించే బాధ్యత మీకు పెడతాడు దేవుడు. ఈ సువార్త భారాన్ని మీ భుజాలకు ఎత్తుకోవాలి. ఆమేన్. సేవ చేయడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు జనాలకి ఎవడ డాబా మీద అడు సెట్ చేసేస్తున్నాడు అంతే. పాస్టర్ గారు వచ్చారండి మొన్న ప్రార్థన చేస్తావు, నువ్వు సేవ చేస్తావు అన్నాడంట. వీడు బైబిల్ ఎట్టేసుకున్నాడు అంతే. ఇప్పుడు పాస్టర్ గారు కనపడినా మొన్నటిదాకా చర్చిలోకి వచ్చి వందనాలు అనేవాడు కదా, ఇప్పుడు ఏంటి ఆడు తయారయ్యాడు? ఆడు ఇంటి మీద చర్చ పెట్టాడు కదా, వాళ్ళందరినీ పోగేసాడు. మన వాళ్ళందరూ మన వాళ్ళకి వచ్చేయండి, ఆడి దగ్గరికి వెళ్తారా, మా దగ్గర వచ్చేసి. హల్లెలూయా. ఈ మధ్య యవనస్తుడు ఉద్రేకంతో వచ్చేసి నేను సేవ చేస్తాను. రే ఆగు, నేనే యేసుప్రభుని నమ్ముకోనండి, నాకు చెప్పి ఎలా చెప్తావు అన్నాను. యేసుప్రభు దేవుడు అండి అన్నాడు. మాకు బోళంత మంది దేవుళ్ళు ఉన్నారు అన్నాడు. అలా చెప్తే ఎలాగండి అన్నాడు. మరి చెప్పు, సువార్త చేస్తానంటావు కదరా, ఏమి నేర్చుకోలేదు, సేవ చేసేస్తానంటే ఏమి నేర్చుకున్నావు అని చెప్తావు? యేసు గొప్ప దేవుడు అండి, మా దేవుళ్ళు గొప్పోళ్ళే. యేసు స్వస్థపడతాడు, మా దేవుడు స్వస్థపడతాడు. చెప్పరా, సువార్త చెప్పు, ఎలా చెప్తావు? మీరు అలా మాట్లాడితే ఎలా చెప్పనండి, కుదరదండి అండి. ఒరే బయటికి వెళ్తే ఇంతకన్నా దారుణంగా మాట్లాడతారు మరి. ఆమె వంకర, నేనైతే నిదానంగా అడుగుతున్నాడు, ఆడు వంకరగా అడుగుతున్నాడు, ఆడికి చెప్పాలి సమాధానం. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. ఏమీ నేర్చుకోవు, సువార్త ఎలా చెప్పాలో నేర్చుకోవు, ఎలా ప్రార్థించాలో నేర్చుకోవు. చర్చిలోకి వచ్చి తాకు ప్రభువా,
నన్ను ముట్టు నాయన. ఇంక నిన్నే ముట్టుకుంటూ ఉంటాడు. ఇంకా ఆయనకి పని ఏంటి అంటే నిన్ను చేసింది ఏంటికంటే ఈ కొంతమంది అంటారండి, వాళ్ళ జీవితాలు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఏమంటారు తెలుసా? ప్రభువా నన్ను తాకి స్వస్థపరచు నాయన, రా ప్రభు నన్ను తాకు. ఏ దేవుడు వచ్చి నిన్ను తాకేదాకెందుకు చూడాలా? నువ్వనొచ్చును కదా. ఆ 12 సంవత్సరాల రక్తస్రావం స్త్రీ, యేసు ప్రభువా రండి నాయన నన్ను ముట్టు నాయన అందా. ఏమంది? నేనే వెళ్ళి ఆయన ముడతానన్నాడు. ఆ విశ్వాసం కావాలి మనకి. హల్లెలూయా. ఆయన వచ్చేదాకా నేనుంటే నేనే వెళ్ళి ముట్టుకుంటాను అన్నది. అంత గట్టిగా హల్లెలూయా చెప్పండి. దట్ ఈజ్ ఫెయిత్. అది విశ్వాసం, అది విశ్వాసం. అలాంటి విశ్వాసం తెచ్చుకోవాలి. దేవుడు మమ్మల్ని ముట్టకపోయినా పర్లేదు, మేమే ముట్టేసుకుంటాం. దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్లేదు, నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన పని మాకు, మేము సిద్ధపడవలసిన అవసరత లేదు. రాడికల్ విశ్వాసులుగా మారిపోవాలి. దేవుడు నామానికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుడు అలాంటి ప్రజల కొరకు ఎదురు చూస్తున్నాడు. నువ్వు గనక వస్తే అంటాడు, నీ యందు నేను బయలుపరచబడతాను అంటాడు. ఆమె ఏమండి, ఎందుకు పనికిరాని చేతులండి ఈ చేతులు దేవుడు వాడుకోవడం మొదలు పెట్టాడు. మన అనపర్తిలోని సువార్త ఏంటది, అనపర్తిలోని బాప్టిస్ట్ చర్చిలోకి వాక్యం చెప్పడానికి వెళ్ళాను. అలా స్వస్థత అయిన అమ్మరంట. ఆయన ప్రార్థన చేస్తున్నాను, స్వస్థత కలగాలని ప్రార్థన చేస్తుంటే ఒక కుర్రోడు యవనస్తుడు 17 సంవత్సరాలు ఉంటాడు. పరిగెట్టుకుంటూ వచ్చేసి నాకు బాగైపోతుంది అంటాడు. ఏం బాగైంది చెప్పన్నాడు. వాడి నెత్తి మీద పుట్టిన కాడి నుంచి ఇంత గడ్డ ఉండేదంట, ఇంత గడ్డ ఉండేదంట, పైకి ఉండేదంట. వాడు అంటున్నాడు, గెట్టలేదు గెట్ట మాయమైపోయింది అంటున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేనన్నాను, నిజం చెప్పా, సరదాగా అంటున్నావేమో. లేదయ్యగారు నిజమే. లేదండి మా అమ్మని అడగండి అండి. వాళ్ళ అమ్మ వచ్చింది, ఏమ్మా వీడికి గడ్డ ఉండేదంటే నిజమేనా అంటే, లేదండి నిజమేనండి బాబు గడ్డ ఉండేదంటే ఇప్పుడు మాయమైపోయింది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎందుకు పనికిరాని చేతుల్ని, ఎందుకు పనికిరాని భవిష్యత్తుని బతుకుని వాడుకుంటున్న దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుని బిడ్డ నీ నోటిని వాడుకుంటాడు. చెప్పండి, నా నోటిని వాడుకో, నా కళ్ళుని వాడుకో. ఈ కళ్ళుని ఎందుకు వాడుకోలేకపోతున్నాడు తెలుసా? ఆరనీకుమా దీపాన్ని చూస్తున్నారు కాబట్టి. దాన్ని చూస్తే కనుక దేవుడు వాడుకోదు. హల్లెలూయా. మా పెద్దవా ఒక ఆవిడ ఉంది, పడుకునేటప్పుడు జియోగ్రఫీ ఛానల్లోని అనకొండ గురించిన స్టోరీ చూసిందంట. ఆ రాత్రి పడుకుని ఆ రాత్రి అంటుంది అంటుంది. నేను అన్నాను, అమ్మా చూడమ్మా ఏదో అంటుంది. ఆవిడ వెళ్ళి లేపుతాను, అత్తమా 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 అని పడుతుంది. పొద్దున్న అడిగింది, ఏమ్మా రాత్రి ఎందుకు అలా అన్నావు అంటే, రాత్రి పెద్ద కొండ చిలువ నన్ను చుట్టేసుకుంటుందండి. మరి చుట్టదేటి, చూసి పడుకున్నావు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను మా అత్తగారి ఇంటికి వెళ్తే ఒకడు పరిగెట్టుకుంటూ వచ్చాడు, అయ్యగారండి ఆ కుర్రోడికి దెయ్యం పెట్టింది రండి అంటున్నాడు. ఏరా అని పరిగెట్టుకుంటూ వెళ్ళాను నేను. మా మాంగారిని తీసుకుని వెళ్ళేటప్పటికాడు పడుకుని ఉన్నాడు. వాళ్ళ అమ్మ బాబోయ్ ఊరికే ఏమైంది అన్నాడు. అంటే ఇప్పుడు దాకా బాగానే ఉన్నాడు బాబా, అన్నం తినమన్నాను తిన్నాడు, స్నానం చేయమన్నాను చేశాడు, ఆ టీవీ చూస్తే పడుకున్నాడు. టీవీ చూస్తే పడుకుంటేనంట టీవీలో వస్తుందంట లక అది చూసాడంట. అంతే, ఏ పిల్లోడు లెగు అన్నదంట. ఏ అని పట్టుకున్నాడంటే పీక తీసుకెళ్లి గోడకెట్టేసాడంటే అలాగా. ఏ అన్నాడు, లక అంటున్నాడంట. అమ్మో బాబాయ్ అంటుంది. ఆ లక ఈడ్లో దూరిపోయింది. దేవుని నామని స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. నీ శరీరాన్ని ఇస్తావా దేవునికి? చెప్పండి, నా బ్రతుకుని ఇస్తాను ప్రభువా, నా నోటిని ఇస్తాను. కొంతమంది చెప్తలేదు. ఆరనిమ్ముక దీపాన్ని చూడాలని నిర్ణయం అన్నమాట అది. ఎంతమంది మీ జీవితాన్ని దేవునికి ఇవ్వాలనుకుంటున్నారు? నేను సీరియస్గా అడుగుతున్నాను. వావ్ దేవుడు మిమ్మల్ని వాడుకును గాక. కాకిని వాడుకున్న దేవుడు మిమ్మల్ని వాడుకును గాక. కాకికి ఇచ్చిన అవకాశం ఇచ్చిన దేవుడు మీకు ఇచ్చును గాక. కాకి పిల్లల బాధ్యత తీసుకునే దేవుడు మీ పిల్లల బాధ్యత తీసుకునే గాక. ఆమేన్.
అందుకే అడుగు, ప్రభు ఈ కళ్ళును వాడుకో. చెప్పండి అన్నమాట. ఆల్ ఆఫ్ యూ స్టాండ్, లేచి నిలబడి. కళ్ళను వాడుకో, నా నోటిని వాడుకో, నా హృదయాన్ని వాడుకో, నా చేతులను వాడుకో, నా కాళ్ళను వాడుకో,